కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారో, అందించారో నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ప్రోగ్రామ్‌ని వీక్షిస్తూ వారి సమ్మతిని తెలియజేస్తున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతాభి ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నానండి ఈ సందర్భంగా. సో, అలాగే మన ఈ సెషన్‌ని మొదలు పెట్టబోయే ముందు వారి జ్ఞానాన్ని ఎవరైతే మనకు పంచడానికి వచ్చారో ఈరోజు శివజ్యోతి గారు హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారండి. వారికి 1 ½ ఇయర్ అంటే సంవత్సరంన్నర, 2 సంవత్సరాల నుండే సీరియస్‌గా ధ్యానం చేస్తూ సీరియస్‌గా వారు మనకి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. కానీ వారు చాలా సీనియర్ మోస్ట్ అని చెప్పాలి. 1996 నుండే వారు ధ్యానాన్ని స్టార్ట్ చేశారట వారి అమ్మగారి ద్వారా. సో, అలాగే వారి ధ్యాన జ్ఞాన అనుభవాన్ని తెలుసుకుందాం. అండ్ ఇంకొకటేంటంటే పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత ఏంటి? మనకందరికి తెలుసు. మన పత్రి గారు మనకు సూచించారు పౌర్ణమి ధ్యానం చెయ్యాలి అని చెప్పేసి. అలాగే అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు ఎంత విశిష్టతను చేకూరి ఉన్నాయో మనకు తెలుసండి. సో, అలాగే ఏంటి ఆ విశిష్టత? సెపరేట్‌గా పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టతలు వారేం తెలుసుకున్నారు? మరి వారు మనతో ఏం పంచుకోబోతున్నారో ఆ విశేషాలన్నీ కూడా మనం కనుక్కుందాం మరి వారి నోటి ద్వారానే. ఓకే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, శివజ్యోతి గారు మీకు వెల్కమ్ అండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు స్వాగతం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఇందు గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ముందుగా ధ్యాన పితామహ పిరమిడ్ వ్యవస్థాపకులైన బ్రహ్మశ్రీ పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి నా పాదాభివందనాలు సమర్పిస్తున్నాను. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రకృతి మాతకు, భూమాతకు, హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ లైవ్ సెషన్ లో పాల్గొన్న ధ్యానాభిలాషులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నా సెషన్ ని మొదలు పెడుతున్నానండి. మొదలు పెట్టే ముందు 2 నిమిషాలు ధ్యానంతో మొదలు పెట్టుకుందాము. నేను లైట్ మ్యూజిక్ ప్లే చేస్తానండి. అందరూ శ్రద్ధగా ధ్యానానికి కూర్చుందాము. అయితే ఇవాళ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ధ్యానంకి ఎలా కూర్చోవాలో 1 నిమిషం ఎక్స్ప్లెయిన్ చేశాక మ్యూజిక్ స్టార్ట్ చేస్తానండి. సుఖస్థిర ఆసనంలో కదలకుండా 2 చేతులు వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టి కూర్చొని 2 కళ్ళు మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా శ్వాస మీద ధ్యాసను ఉంచి ఈ 2 నిమిషాలు శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయండి మాస్టర్స్. మరి మ్యూజిక్ ప్లే చేస్తున్నానండి. ఎవరు పిలిచినట్టు అనిపించింది నేను పిలిచినప్పుడు ఎక్కువ
ఇంకొక నిమిషం ధ్యాన స్థితిలో ఉందాము మాస్టర్స్. ఎవరు కూడా ఏ ఆలోచనలు చేయకండి. శ్వాసనే గమనిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ప్రశాంతంగా కూర్చోండి మాస్టర్స్. ఆఖరి 30 సెకండ్స్ మాస్టర్స్. పది సెకండ్లు. 5 seconds. 4, 3, 2, 1. రెండు చేతులు కూడా ఇలా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా చిరునవ్వుతో మీ కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. ఇవాళ నేను ధ్యాన సాధన, ధ్యానం గురించిన మెయిన్ బేసిక్ పాయింట్స్ చెప్పాలని ఇవాళ నేను ఈ సెషన్ కి వచ్చాను మాస్టర్స్. గత నెల రోజుల కిందట నేను ఒక సెషన్ చేశాను. అందులో నా ధ్యాన ప్రయాణం, నా ధ్యాన అనుభవాలను గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్ ద్వారా అభినందనలు చెప్తూ వాళ్ళు స్పందించి ఆ రోజు నుంచి వాళ్ళు కూడా ధ్యాన సాధన చేయాలని నిశ్చయించుకున్నారు. బట్ వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే, మాకు సరైన గైడెన్స్ లేదు, ఎలా ధ్యానం మొదలు పెట్టుకోవాలి, ఎలా చేయాలి అన్నది. కాబట్టి వాళ్ళందరి కోసము మీ అందరికీ తెలిసిన మరొకసారి ఈ విషయాలన్నిటిని నెమరు వేసుకోండి మాస్టర్స్. మనం చేస్తున్న ధ్యాన సాధన మనకు గౌతమ బుద్ధుల వారు ప్రబోధించిన ఆనాపానసతి ధ్యానం. ఆనాపానసతి అంటే అది వాళ్ళ భాషలో వర్డ్ మాస్టర్స్, అది పాలి భాషలో రాశారు. మనకి సులువుగా మనకు అర్థమయ్యేలాగా దాన్ని మనము ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస అని పిలుచుకుంటాము. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే రెండిటిని కూడా కలిపి ఉంచడం అన్నమాట. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిపి మనం ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానాన్ని సుఖమయ ప్రాణాయామం అని కూడా అంటారు. అయితే మరి గౌతమ బుద్ధుల వారు 6 సంవత్సరాలు రకరకాల ధ్యాన పద్ధతులను చేస్తూ మనకు సర్వోత్తమమైన పద్ధతిని ప్రపంచానంతటికి తెలియజేశారు. ఆయన ఇచ్చిన గొప్ప వరం అన్నమాట. అయితే ఫస్ట్ ధ్యానం చేసే పద్ధతిని నేను చెప్తాను మాస్టర్స్. ధ్యానం అంటే ఎలా కూర్చోవాలి ధ్యానానికి. సుఖ స్థిర ఆసనం అంటారు. అంటే సుఖంగా ఎవరి కంఫర్ట్ జోన్ లో వాళ్ళు కూర్చోవాలి, స్థిరంగా కదలకుండా కూర్చోవాలి. మనకు ఈ సుఖ స్థిర ఆసనం అనే దాన్ని పతంజలి మాస్టర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది హాయిగా కూర్చొని చేతులు కలిపి కాళ్ళను 2 క్రాస్ చేసి. శివజ్యోతి గారు ప్లీజ్ అంటే మీరు ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నేను అందరినీ మ్యూట్ ఆల్ చేసినప్పుడు అందరిది అయిపోయింది. మీకు కూడా అన్మ్యూట్ చేసుకోండి.
స్టార్ట్ చేయను. కంటిన్యూ చేయండి మేడం. అంటే ఇందాక అయ్యింది అదంతా అయ్యింది, ఆ. బట్ మధ్యలో వేరే వాళ్ళ ఊరికి మాట్లాడుతున్నారు. ఓకే సరే, నేను ధ్యానం అంటే చెప్తానండి. ధ్యానం గురించి చెప్తున్నా. ఫస్ట్ ధ్యానం చేసే పద్ధతి గురించి వివరిస్తున్నాను. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే మంత్రం కాదు, ధ్యానం అంటే నామస్మరణ కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అది ఎలా కూర్చోవాలి పొజిషన్ అంటే, మనము హాయిగా సుఖాసనంలో స్థిరంగా కదలకుండా కూర్చొని, రెండు చేతులు వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొని, రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని, ఎలాంటి ఆలోచనలు లేకుండా మనకు సహజంగా జరిగే శ్వాస ప్రక్రియని గమనిస్తూ కూర్చోవాలి. మనం స్పెషల్ గా చేయాల్సింది ఏమి లేదండి. అది యథావిధిగా శ్వాస జరుగుతూ ఉంటుంది. దాని మీద ఫోకస్ చేస్తూ ఏకాగ్రత పెడుతూ శ్వాసని గమనిస్తూ కూర్చోవడమే మన ధ్యాన పద్ధతి. సో ఒక భగవద్గీత శ్లోకం ఉందండి, అది కృష్ణ భగవానుడే మనకి చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ధ్యాన పద్ధతి ఏం కాదు ఇది. ఆ భగవద్గీత శ్లోకం చెప్తాను నేను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచావన లోకయన్ అని మనకు వివరించారండి భగవద్గీత శ్లోకంలో. అంటే దాని అర్థం ఏమంటే, శిరస్సు శరీరం కంఠం సమంగా నిలిపి కదలిక స్థిరంగా ఉన్నవాడై, దిక్కులు చూడక, నాసికాగ్రం అంటే భ్రూ మధ్యం అండి, ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉండే ప్లేస్, నాసికాగ్రాన్ని చూస్తూ ప్రశాంత హృదయుడై నిర్భయ చతుష్కుడై మనస్సుని నిగ్రహించి ధ్యానయుక్తుడై ఉండాలి. అప్పుడే దివ్య చక్షు ఉత్తేజితం అవుతుంది. ఇది మనకు భగవద్గీత శ్లోకంలో వివరించారండి. మనం ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతుంది కూడా అదే ఇక్కడ. అయితే మరి ధ్యానం చేసే పద్ధతి నేర్చుకున్నాము. ధ్యానంని ఎంతసేపు చేయాలి? చాలా మందికి క్వశ్చన్ ఉంటది, తెలియదు వాళ్ళకి. అయితే మనము బాగా ఆకలిస్తే భోజనం చేస్తాం. మరి ఎంత చేస్తాము అంటే, ఆకలి తీరేదాకా భోజనం చేస్తాము. ఏదైనా మాట్లాడాలి, ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచారు, నేను ధ్యానం గురించి పిలిచారు కాబట్టి నేను ఎంత మాట్లాడాలి? అవసరమైనంత మాట్లాడాలి. ధ్యానంకి సంబంధించింది అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడాలి. అలాగే ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే, ఆలోచన రహిత స్థితి ఏర్పడేంత దాకా, శక్తిని గ్రహించేదాకా మనం చెయ్యాలి. కనీసం ప్రతి మనిషి వారి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం తప్పనిసరి. లిమిట్ ఏం లేదు, ఎంతైనా పెంచుకోవచ్చు. కనీసం అంటే వారి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మాత్రం తప్పక ధ్యాన సాధన ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. వీలైన వాళ్ళు 2 సిట్టింగ్స్ 2 సార్లు కూడా అన్ని నిమిషాలని, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 2 టైమ్స్ సిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. అది ధ్యానం అంత టైం చేస్తే బాగుంటుంది. మరి ధ్యానంని ఎక్కడ చేయాలి? పూజలు అంటే పూజ రూమ్ లో, గుళ్ళల్లో అలా చేస్తారు. ధ్యానం ఎక్కడ చేయాలి? అది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏ దిక్కున చేయాలి? ఇప్పుడు పూజలు చేయాలంటే ఎస్పెషల్లీ తూర్పు ఎక్కువ, తూర్పులో దేవుడు ఉంటాడు. మనం ఇలా తూర్పు సైడ్ కి ఫేస్ చేసి కూర్చుంటాం. ధ్యానానికి ఎలాంటి దిక్కులు లేవండి. ధ్యానానికి ఎలాంటి దిక్కు లేదు. నీకు నీవే దిక్కు. నీలో ఉన్న ఆత్మే నీ దిక్కు. ఆత్మ వైపు ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. దృష్టిని అటువైపు మరల్చడమే సరైన దిక్కు. సో ధ్యానానికి ఎలాంటి దిక్కులు లేవు. అప్పటి కాలంలో పులి చర్మాలు అంటే ఇప్పుడు మ్యాట్ల లాగా మార్చుకున్నారు. వాటిని కింద వేసుకొని పూజలు చేసిన, భోజనం చేసిన అలా కూర్చునే వాళ్ళు. లేదంటే భూమి ఆకర్షణ వల్ల భూమాత శక్తిని తీసేసుకుంటుంది అని ఒక మూఢనమ్మకం ఉండేది. అది కాదండి. వాళ్ళందరూ అడవులలో, గుట్టలల్లో, కొండలల్లో, పర్వతాలలో ధ్యానాలు చేసేవాళ్ళు. అక్కడ ఎన్నో క్రిమి కీటకాలు, పురుగులు ఉండేవి. అవి కుట్టకుండా రక్షణకు మాత్రమే వాళ్ళకి అక్కడ దొరికేవి జంతువుల చర్మాలు కాబట్టి అవి వేసుకొని ఆసనంగా కూర్చునేవాళ్ళు. మనకి ఇక్కడ ధ్యానానికి ఏ ఆసనము అవసరము లేదు. భూమాత మన శక్తిని ఎప్పుడూ తీసుకోదు. అలా తీసుకునేదైతే మనం పసిపిల్లలుగా పుట్టి పడుకున్న పొజిషన్ నుంచి పుట్టాం. అలా శక్తిని తీసుకుంటుంటే మనము ఇలా అన్ని ఎలా నేర్చుకోగలుగుతాము? ఎదగడము, దూగాడము, పరిగెత్తడము. ఆమె ఆకర్షణ మన శక్తిని తీసేసుకుంటుంటే మనం ఎదగలేం కదండి. అవన్నీ కూడా మన మూఢనమ్మకాలు. సో హాయిగా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ధ్యానం చేసుకోవచ్చు. ఏ దిక్కున కూర్చొనైనా ధ్యానాన్ని చేసుకోవచ్చు. మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో ధ్యానం చేయాలి అంటే, పరిస్థితులు ఏమీ లేవు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సమయంతో, సందర్భంతో పని లేదు.
ఏ సమయంలో అయినా ఉదయము, రాత్రి, సాయంత్రం, అర్ధరాత్రి దీనికంటూ నిర్ణీత సమయం లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిర్ణీత సమయం, కొంత సమయం అంటే ఉదయం మొదలు పెట్టుకున్నారు, రోజు ఉదయం లేసి ధ్యాన సాధన చేయడం, రాత్రికి వీలైన వాళ్ళు రాత్రి, కానీ ఒక పర్టికులర్ టైం రోజు పెట్టుకుంటే ధ్యాన సాధనకంటూ కొంత టైం కేటాయించుకొని ప్రతిరోజు కూడా అదే టైంలో ధ్యానం చేసుకుంటే మాత్రం వాళ్ళు చాలా ఫోకస్ గా చేసుకోగలుగుతారు. ఇంకా ధ్యానంలో ఇంకా ఏకాగ్రతతో చేసుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొంచెం గదినంతా చీకటి చేసుకోవడం, డార్క్నెస్ లో కూర్చోవడం, గదిని కొంచెం శ్వాస పరిమళాలు, లైక్ ఎవరికి ఏది ఇష్టం ఉంటే అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ లైట్ గా అలా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న లైట్ మ్యూజిక్ తో కొంతమంది సెలయేర్లు పారుతున్నట్టు, ఎవరికి ఏ సంగీతం ఇష్టం ఉంటే అది ధ్యాన స్థితిలోకి ఆలోచనలు రాకుండా నేను బాగా ధ్యాన స్థితిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు అలా లైట్ గా మ్యూజిక్ పెట్టుకొని కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఇలా ధ్యానాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంతమందికి డౌట్స్ వస్తాయి, అంటే అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ధ్యానం క్లాసెస్ చెప్పేటప్పుడు. మరి లేడీస్ కి అడ్డు వస్తుంది, ఆ టైంలో చేసుకోవచ్చా? ఆ టైంలో ఇంకా ఎక్కువ సమయం చేసుకోవాలి. మన పాత కాలంలో ఏం చేసేవాళ్ళు, ఆ పీరియడ్స్ టైంలో ఆ 3 రోజులు కూడా లేడీస్ ని ఏది ముట్టకుండా ఒక పక్క కూర్చో, వాళ్ళకి రెస్ట్ అవసరం. అప్పుడు శక్తి వాళ్ళు ఎక్కువగా లాస్ అవుతారు, ఎనర్జీ కావాలి వాళ్ళకు. సో మనకి ఎనర్జీ దేని ద్వారా వస్తుంది? అధికంగా ధ్యానం ద్వారా. అలాంటి పరిస్థితులని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకొని ఆ టైంలో మనకి హార్మోన్స్ చాలా ఇన్బ్యాలెన్స్డ్ గా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ టైం ధ్యాన సాధన చేస్తే వాటన్నిటి నుంచి కూడా మనం వాటన్నిటిని దాటుకొని హెల్దీగా లైఫ్ ని లీడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రెగ్నెంట్ టైంలో ఎలాంటి ఆలోచనలతో మదర్ ఉంటే అలాంటి ఆలోచనలతోనే శిశువులు పుడతారని మనం చాలా చోట్ల విన్నాం, చదివాము, రియల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువగా నెగిటివ్ గురించి ఆలోచించకుండా మంచి ధ్యాన పుస్తకాలు చదువుతూ ఎక్కువ టైం ధ్యానం చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి ప్లస్ పుట్టబోయే పిల్లలకి కూడా చాలా మంచిది. వాళ్ళ కడుపులో ఉండంగానే ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో మరి స్టూడెంట్స్ ఇంకా చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్లు ఉండవు, ఆలోచనలు, బరువు బాధ్యతలు ఉండవు కాబట్టి వాళ్ళు ఆ వయసులోనే ధ్యానంలోకి ఎంటర్ అవుతే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి త్వరగా ఆ థాట్లెస్ స్టేజ్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి చిన్న పిల్లలకు. అండ్ చదువులో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు, మెమొరీ బాగా ఇంక్రీజ్ అవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోగలుగుతారు, నేర్చుకున్నది ఎక్కువ టైం గుర్తు పెట్టుకోగలుగుతారు, రిపీటెడ్ గా మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయని స్పెషల్ గా చదివే అవసరం ఉండదు. ఇలా మనం ధ్యానంని ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసుకోవచ్చు. మరి ధ్యానంలో మనం ఏం చెప్తున్నాము? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నాం. మరి శ్వాస మీదే ఎందుకు ధ్యాస పెట్టాలి? అది కూడా ఒక క్వశ్చన్ వేసుకుందాం, మనమే క్వశ్చన్ వేసుకుందాం, మనమే ఆన్సర్. మరి శ్వాస మీద ఎందుకు పెట్టాలి అంటే, మనిషి మనుగడకి జీవాధారం, ప్రాణాధారం మనకి శ్వాసనే. అలాంటి ప్రాణాధారమైన శ్వాసనే మనం పట్టుకోగలిగితే, అంటే మూలం మనకు, ఆ మూలాన్ని పట్టుకోగలిగితే మనం మోక్షాన్ని కానీ పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామండి, ఎవరైనా ఇలా నిరంతరం జరుగుతున్న శ్వాస ప్రక్రియని ఎవరైనా అనడం కాదు, మనం కూడా ఈ మెడిటేషన్ లోకి ఎంటర్ కాకముందు ఎప్పుడైనా సైలెంట్ కూర్చొని శ్వాసని గమనించడం అనేది జరగదు. అది ఎప్పుడు చూస్తారండి, ఒక మనిషి సడన్ గా పడిపోయినప్పుడు వాళ్ళకి శ్వాస ఆడుతుందా లేదా అని ముక్కు దగ్గర చేయి పెట్టి చెక్ చేస్తారు. అంటే బ్రతికున్నాడా లేదా అని తెలుసుకోవడానికే చాలా మంది శ్వాసని చెక్ చేస్తారు. సో కానీ జీవించడానికి శ్వాస అవసరం అనుకుంటున్నాం, కానీ శ్వాసే జీవితం అని తెలుసుకోవడం లేదు జనాలు. సో శ్వాసే జీవితం, అలా బ్రతికితే మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని 100% చెప్పొచ్చండి. ఇంకా ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? సరే, ధ్యానం పద్ధతులు నేర్చుకున్నాం, ధ్యానం కూర్చున్నాం. మనం ధ్యానం చేసేటప్పుడు మన శ్వాస నెమ్మదిగా చిన్నదవుతూ పోతుంది, ఆలోచనలు తగ్గుతూ పోతాయి, ఆలోచనకు మధ్యలో అవధి ఏర్పడుతుంది, అంటే ఎంటీ స్పేస్ వస్తుంది. అదే ఆలోచన రహిత స్థితి, థాట్లెస్ స్టేజ్. అప్పుడు ఏం జరుగుతుంది మరి? ఆ థాట్లెస్ స్టేజ్ వచ్చినప్పుడు మనకు శాస్త్రారం ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి విశ్వంలో ఉన్న ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, మన విశ్వశక్తి, ప్రాణశక్తి అని పిలుచుకుంటాం, అది మన శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయ్యి మనకు
గత జన్మల నుంచి ఏర్పడిన ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అవ్వడం జరుగుతుంది. నాడీ మండల శుద్ధి అంటారు. ధ్యానం చేయడం వల్ల ఏంటి మెయిన్ ఉపయోగం అంటే మనకు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు ఆరోగ్యం మెరుగవ్వడం మనం గమనించుకోవచ్చు. ఇలా ధ్యానం చేస్తాము రోజు. అది ఎవరింట్లో కూర్చొని ఏ ప్లేస్ లో అయినా చేయొచ్చు. ధ్యానంకి ఏమి సమయాలు, సందర్భాలు, ప్లేసులు, దిక్కులు అవసరం లేదని చెప్పుకున్నాం కదా. మరి సామూహిక ధ్యానాలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ఇప్పుడు మనం పూజలు చేస్తాము, ఇంట్లో రోజు పూజలు చేస్తాము, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అవన్నీ చదువుకుంటాము. కానీ సపరేట్ గా కొన్ని స్పెషల్ గ్రూపులు, బ్యాచ్లు గుడికి వెళ్ళి చదువుకోవడమో, ఒకరింట్లో అందరూ కూడి చేసుకోవడమో చేస్తారు. ఎందుకు మరి ఇంట్లో కూడా చదివినా అదే. ఎక్కువ మంది 10, 20, 30 మంది కలవడం వల్ల అక్కడ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది, ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయని. సేమ్ వే మెడిటేషన్ కూడా మనం ఇంట్లో చేస్తాము, అలాగే గ్రూప్ మెడిటేషన్ చేయడం వల్ల సామూహికంగా అంతమంది ఒకే చోట ధ్యాన స్థితిలో ఉండిపోవడం వల్ల చాలా ఎనర్జీ స్ప్రెడ్ అవుతాయి. మనకు తెలియకుండానే మనకు అవన్నీ కనపడవండి, ఇవన్నీ ట్రూ. ఒక వలయం, ఒక ఆరా ఏర్పడుతుంది అనమాట అందరి మధ్యలో. ఆ ఆరా, ఆ వలయం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రూప్ మెడిటేషన్ లో కొంతమంది కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నెలల తరబడి చేస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది సంవత్సరాల తరబడి చేసిన, కొంతమంది కొన్ని జన్మల నుంచి చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో లెస్ ఎనర్జీ పొందిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఎనర్జీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ కలిసి ఏకమై అందరూ కూడా సహజ స్థితిలో ఒకే రకంగా ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఫోకస్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ సామూహిక ధ్యానాలు బాగా ఉపయోగపడతాయి. అంటే వేరే వాళ్ళ ఎనర్జీతో కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళు చక్కగా ధ్యానం చేసుకునే అవకాశం వస్తుంది అనమాట. అందువల్ల గ్రూప్ మెడిటేషన్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. మనం వీలైనంతగా గ్రూప్ మెడిటేషన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పిరమిడ్ మెడిటేషన్. పిరమిడ్ అంటే ఏంటండి, మనకి తెలిసిందంతా ఇది వరకు ధ్యానంలోకి ఎంటర్ కాకముందుకు పిరమిడ్స్ అంటే అవేవో ఈజిప్ట్ లో కట్టడాలు, అందులో వాళ్ళు శవాలని నిల్వ చేస్తారు, అదే మమ్మీస్ అని పిలుస్తారు. అక్కడి వరకు మనం చదువుకునేటప్పుడు తెలిసేది. ఎందుకండి పిరమిడ్స్ లో వాళ్ళు అలా బాడీస్ ని నిలువ ఉంచుతున్నారు అంటే పిరమిడ్ లో ఏంటి ఆ శక్తి? అది ఎక్కువ కాలము పాడు కాకుండా, వాసన పట్టకుండా, కుళ్ళిపోకుండా ఉంటున్నాయి అంటే అక్కడ ఏదో ఉంది. అది ఏంటి అంటే పిరమిడ్ కట్టడాలు అనేవి ఒక నిర్దిష్ట కోణాలతో కడతారు. ఆ కోణంకి ఒక ప్రత్యేకత ఉంటుంది. విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఎక్కువగా గ్రహించగలదు ఆ డైమెన్షన్ లో నిర్మించిన కట్టడాలు. ఆ ఎనర్జీ పిరమిడ్ లో నిల్వ ఉంటది. అందుకనే పిరమిడ్స్ ని ఎనర్జీ రిజర్వాయర్స్ అంటారు, శక్తి క్షేత్రాలు అని అంటారు. మరి మనం కామన్ గా ఒకటి థింక్ చేయొచ్చు, మమ్మీస్ నే అలా చనిపోయిన శవాలనే నిల్వ చేస్తున్నారు కుళ్ళిపోకుండా అంటే, ప్రాణం ఉన్న మనం వెళ్ళి కూర్చొని అక్కడ ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీస్ పొందుతాము, ఎన్ని లాభాలు పొందుతాం, ఎంత శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను పొందగలుగుతాం అనేది మనం ఒక్క విషయం ఆలోచించాలి. మనం కూడా విహారయాత్రలని, టూర్స్ అని చాలా తిరుగుతుంటాం, పిల్లల్ని చాలా ప్లేసులు తిప్పుతుంటాం. కానీ నేను ఒకటి చెప్తాను, పిరమిడ్స్ కూడా విజిట్ చేయించడము, ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకెళ్లడం, ఫ్రెండ్స్ గ్రూప్స్ గెట్ టుగెదర్స్ అవన్నీ కూడా పిరమిడ్ కి వెళ్ళి అక్కడ చక్కగా ధ్యానం చేసుకొని వాటి విలువలను మన పిల్లలకు, ఫ్యామిలీకి నేర్పించడం ఎంతో అవసరం అండి. ఇది పిరమిడ్ మెడిటేషన్ గురించి. ఇప్పుడు అమావాస్య ధ్యానం. అమావాస్య రోజు కూడా విశ్వంలో మనకు ప్రసరించే కిరణాలలో ఎక్కువ శక్తి ఉంటుందండి. అందుకని అమావాస్య రోజు కూడా ధ్యాన స్థితికి చాలా పర్ఫెక్ట్ టైం అన్నమాట. ప్రతిరోజు చేయాలి, కానీ ఇలాంటి స్పెషల్ డేస్ లలో ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి, మనం త్వరగా ధ్యానంలోకి నిమగ్నం అవ్వగలుగుతాము. అమావాస్య అంటే ఏదో చెడ్డది, మంచి రోజు కాదు, మంచి పనులు చేయకూడదు అంటారు. అది చాలా రాంగ్ అండి. చాలా మూఢనమ్మకాలతో గతంలో చెప్పినవి మనం మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఉంటున్నాము. అవన్నీ రాంగ్. అమావాస్య కూడా చాలా గొప్ప డే అని నేను చెప్తాను. ఎందుకంటే నా లైఫ్ లో కూడా నాకు రియల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా మంచివి జరిగాయి. అమావాస్య రోజు చేయడం వల్ల కూడా నేను సక్సెస్ అయ్యాను అనమాట. అందుకని నేను 100% చెప్తా, ఎవరో చెప్పింది కాదు, నేను నిరూపించుకున్నాను. అమావాస్య రోజు ఒక గ్రేట్ పని చేసి నేను సక్సెస్ అవ్వడము. సో అలా అమావాస్య ధ్యానం కూడా చాలా అద్భుతం. ఇంకా మన టాపిక్ మెయిన్ గా మనం తీసుకుంది వాళ్ళ పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి విశిష్టత. ఎందుకు పౌర్ణమి ధ్యానం అంత స్పెషల్ ఉంది?
అంటే ఇది సైంటిఫిక్ గా కూడా అందరికీ తెలిసింది ఏంటంటే పౌర్ణమి రోజు అందరికీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ దాని వెనక రీజన్ తెలియదు అందరికి. పౌర్ణమి రోజు సూర్యుడు చంద్రుడు ఎదురుగా వస్తారు. సూర్యుని కిరణాలు, సూర్యుని కాంతి వెలుగు చంద్రునిపై పడి చంద్రుని నుంచి వెలుగు మనకు ప్రసరిస్తుంది అనమాట. సూర్యుని ఏమంటారంటే ఆత్మకారకుడు, జీవులను సృష్టిస్తారు, జీవులు జీవిస్తాయి ఆయన వల్ల. చంద్రుడు మనసు కారకుడు, మనసు మీద ప్రభావం చూపిస్తుందంటే అంటే మనోవికాసానికి కానీ తన్మయత్వానికి కానీ చంద్రుడు కారణం అనమాట. అయితే పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది? చంద్రుడు పైన పడే సూర్యకిరణాల వెలుగు భూమిపైకి ప్రతిఫలిస్తుంది కదా, అంటే ఆత్మ నుండి వెలుగు మనసుపై పూర్తిగా ప్రభావం చూపిస్తుంది అనమాట. ప్రభావం చూపించినప్పుడు ఏమవుతుంది? మనకు మన మనసు వికాసవంతమై ఆత్మలో లీనమవుతుంది. పౌర్ణమి రోజుల్లో మనం కనుక మెడిటేషన్ చేస్తే మన లోపల జరిగే ప్రాసెస్ చెప్తున్నాను. మన మనసు వికాసవంతమై ఆత్మలో లీనమవుతుంది. అప్పుడు ఒక స్థితికి చేరుకుంటాం మనం, థాట్లెస్ స్టేజ్, అదే ఆలోచన రహిత స్థితికి పర్ఫెక్ట్ గా చేరుకుంటాం. దానిని సమాధి స్థితి అని అంటామండి, సమాధి స్థితి అంటాము. అప్పుడు మనస్సు దేహం ప్రక్షాళనమై మానసిక భౌతిక ఆరోగ్యం సిద్ధిస్తుంది అనమాట. మనకు పర్ఫెక్ట్ గా మనకు మంచిగా ఆరోగ్యం బాగుపడడం, మానసికంగా కూడా చాలా ప్రశాంతత దొరుకుతుంది. అయితే టిబెట్ లో ఒక గురువులకి ఒక నమ్మకం ఉంటుంది, పౌర్ణమి రోజు గురువుల సాన్నిధ్యాన్ని పొందడానికి వాళ్ళు ఆ పౌర్ణమి రోజుని చాలా పర్ఫెక్ట్ డేగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే శిష్యులకి గురువులకి మధ్య చంద్రుడు ద్వారంలా ఉంటారు, పౌర్ణమి రాత్రులలో ఆ ద్వారాలు తెరుచుకుంటాయి. అందుకని వాళ్ళు గురువుల సాన్నిధ్యాన్ని చేరడం కోసం పౌర్ణమి దాకా ఆగి, ఆ రోజులు, పౌర్ణమి అంటే ఎగ్జాక్ట్ పౌర్ణమి రోజు కాదండి, దానికి 2-3 రోజుల ముందు, దాని తర్వాత 2-3 రోజుల తర్వాత కూడా అవే పవర్స్, అవే ఎనర్జీస్ ఫ్లో అవుతుంటాయి. సో టిబెట్ వాళ్ళ నమ్మకం కూడా పౌర్ణమికి చాలా విశిష్టత ఇస్తారు వాళ్ళ గురువుల దగ్గర చేరి ఇవ్వడానికి. అది పౌర్ణమి మెడిటేషన్ గురించి అండి. ఇంకా ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, ఇంకా శాకాహారం. ఒక మంచి ధ్యాని అవ్వాలి అంటే ఫస్ట్ మంచి వాళ్ళు శాకాహారులుగా అవ్వాలి. ఎందుకంటే జీవహింస అనేది మనకు హక్కు లేదండి. ఏ ప్రాణిని కూడా మనం హాని చేసి చంపి తినే హక్కు మనకు భగవంతుడు ఇవ్వలేదు. వాటికి స్వేచ్ఛ ఇవ్వాలి, వాటికి బ్రతికే స్వేచ్ఛ ఇవ్వాలి. మనమే చూడండి, మన పిల్లలకి ఇంత ఫీవర్ వచ్చినా మన పరివారాల్లో ఎవరికి ఎంత సిక్ అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఆ జీవులు కూడా వాటి కళ్ళ ముందే వాళ్ళ పిల్లలు, సంతతి, లేకపోతే చిన్న వాళ్ళ పేరెంట్స్ ని కోల్పోవడం అంత భరించరానిది కదండి. ఇక్కడ ఏం చెప్తానంటే, ఇంకా నేను శాకాహారులుగా ఉండాలి. ప్లస్ నేను ఒక వీడియో చూసానండి ఒక 2 years బ్యాక్. అది ఏంటంటే ఈ పశువులు, వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా తీసుకొచ్చి ఎప్పుడు పాలు పితుకుతూ దాని జీవితం అంతా గర్భిణిగా ఉండడము, పాలు ఇవ్వడము, మళ్ళీ గర్భిణి అవ్వడం. మనము ఒక్క ప్రెగ్నెన్సీకే ఎంతో ఫీల్ అయిపోతుంటాం. అంటే ప్రెగ్నెంట్ టైంలో ఉండే ఇబ్బందులు ప్రతి తల్లి ఫేస్ చేసి ఉంటది. ఏంటా అని, ఎప్పుడెప్పుడు డెలివరీ అయిపోతామా, ఎప్పుడు ఫ్రీ అవుతామా, ఈ ఇబ్బందులన్నీ చూసి ఇప్పుడు కాలం వాళ్ళు ఒక్క పిల్లలు చాలు, ఒక్క ప్రెగ్నెన్సీ చాలని ఆపేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఆ పశువు యొక్క ఆవు యొక్క జీవితాన్ని ఆలోచించలేకపోతున్నాము? మనలాంటి వాళ్ళు ఈ పాలు, పన్నీరు, చీజులు, వెన్న, నెయ్యి ఎక్కువ తినబట్టే కదా వాళ్ళు ఇలాంటి మార్గాలలో వెళ్ళి వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కువ పాలుని ఇచ్చేలాగా చేసి ఎప్పుడు వాటిని ప్రెగ్నెన్సీ లాగా ఉంచి ఇంకా దాని జీవితం అయిపోయింది, ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు అనిపించినప్పుడు దాని జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు నాన్ వెజ్ గా మార్చి. సో ఒక ఆడియో నన్ను చాలా రియాక్ట్ అయ్యేలాగా చేసిందండి. అప్పటి నుంచి నేను పాలు వాడడం పూర్తిగా మానేయడం అంటే
ఇంపాసిబుల్ అని అయితే చెప్పను, కానీ ఒకేసారి మానేయడం మనకున్న మన ఇంట్లో వాళ్ళకు పిల్లలకి వాళ్ళకు తగ్గించుకోవడం నేర్చుకోవాలి అంటాను నేను దేన్నైనా. ప్రతిదీ కూడా మన చేతుల్లో నుండి, ప్రతిదీ మన ఆలోచనలతోనే మన లైఫ్ ని మార్చుకోవచ్చు. ఇవన్నీ వీడియోస్, ఆడియోస్ విని మనం ఏం చేంజ్ చేయగలుగుతాం, అవి లేకుండా బ్రతకలేం అనుకుంటాం. అలా కాదు, పూర్తిగా మానేయకుండా తగ్గించుకోవడం మొదలు పెట్టాలి. నేను అదే చేశానండి మా ఇంట్లో. 3 ప్యాకెట్లు తీసుకునే చోట 2 ప్యాకెట్లు తీసుకోవడం, వాటితోనే మళ్ళీ ఏది తక్కువ కాకుండా అన్ని చేసి పెట్టడం. అలా అది శాకాహారులుగా ఉండాలి. కొంచెం ఇతర జీవుల పైన ప్రేమ తత్వంతో ఉండాలి. అది కంపల్సరీ ధ్యానంలోకి ఎంటర్ అయ్యి ధ్యానం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయండి. ఎవ్వరూ చెప్పక్కర్లేదండి. మనల్ని మనం చెక్ చేసుకోవడం. మనకి మన గురువు గారు 4 వరాలు ఇచ్చారండి. మనకందరికీ తెలుసది. ఏంటండి అవే మనం చేస్తుంది? స్వాధ్యాయం, ధ్యానం, పుస్తక పఠనం, సజ్జన సాంగత్యం. మనం ఏం నేర్చుకుంటున్నాం? స్వాధ్యాయం ద్వారా మనల్ని మనం చెక్ చేసుకుంటున్నాం. అంతర్గతంగా ప్రయాణం చేసి మనం ఉండే తప్పొప్పులని మనమే గమనించుకుంటున్నాం. మనల్ని మనమే మార్చుకుంటున్నాం. మనల్ని మనమే మన జీవితాలు ఎలా ఉండాలో మలుచుకుంటున్నాం. సో నేను ఒక్కటే చెప్తా, దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యండి. ధ్యానం చేయడానికి కారణాలు చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోకండి. చెయ్యడానికి వెతుక్కోండి. నాకు ఇవాళ ఈ పని ఉంది, టైర్డ్ అయినా, లేట్ వచ్చా, నిద్ర తక్కువ అవుతుంది, ఇది ఎందుకు గమనించడం లేదు? 4 లేదా 5 గంటల నిద్రతో పోలిస్తే 1 గంట ధ్యానం అంత ఎనర్జీని ఇస్తుంది. సో నేనేం చెప్తున్నా ఈ మధ్య అలాంటి రీజన్స్ చెప్పిన వాళ్ళందరికీ, ఆ రోజే మీరు ఎక్కువగా ఉపయోగించుకోవాలి కదా ధ్యానాన్ని. లేటుగా వచ్చారు, స్ట్రెయిన్ అయ్యారు, మీరు ఉదయం లేసేసరికి నిద్ర తగ్గిపోతుంది. అదే 1 గంట ధ్యానం చేశారనుకోండి, మీకు ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తది. ఇంకా ఎక్కువ రిలాక్స్ అవుతారు. మీరు ఎప్పుడైతే నిద్ర తక్కువ టైం అవుతుందో అప్పుడు ధ్యానాన్ని పెంచుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని నేను చెప్తున్నానండి. సో ఇవన్నీ స్వాధ్యాయం వల్ల, ఒకళ్ళు చెప్పే అవసరం లేకుండా మనల్ని మనమే మార్చుకోగలము. మనమే తెలుసుకోగలము. ఇంకా ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యాన్ని పొందుతాము. అండ్ ఆధ్యాత్మిక మార్గంలో కూడా పయనిస్తూ, ఆధ్యాత్మిక శాస్త్రం ఎంత పెద్దదంటే, మనం చూస్తున్న బయట ప్రపంచం ఇంత పెద్దది, వరల్డ్ ఇంత పెద్దది అనుకుంటాము. ఆధ్యాత్మిక ప్రపంచంతో పోలిస్తే ఇది నథింగ్ అండి. ఎంత డెప్త్ ఉంది. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనం పూర్తి జ్ఞానాన్ని పొందలేమేమో అన్నంత డెప్త్ సబ్జెక్ట్ అండి ఆధ్యాత్మిక శాస్త్రం. స్పిరిచువల్ సైన్స్ అనేది వెరీ గ్రేట్ అండి. అసలు చాలా డెప్త్ ఉంది. సో అదంతా ధ్యాన సాధనలో మనం తెలుసుకోవచ్చు. మరి పుస్తక పఠనం, ఎప్పటి నుంచో మనకు ఒక ప్రోవర్బ్ కూడా ఉందండి, మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం. ఒక్క పుస్తకం, మంచి పుస్తకం చదువుతున్నామంటే అందులో వచ్చే నాలెడ్జ్ తో ఎన్ని నేర్చుకుంటాము, ఎంతమందికి ఎన్ని తెలియజేస్తాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను పుస్తక పఠనానికి. నేను ఒక 6 నెలల నుంచి ధ్యానం క్లాస్ నడుపుతున్నాను కదండి. అందులో నేను బుక్స్ కూడా షేర్ చేస్తుంటాను. ఒకళ్ళు చదివేదైతే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం కొన్ని బుక్స్ పెట్టాను. అందులో భిన్నంగా ఆలోచించు అనే పుస్తకం ఒక ఆంటీ తీసుకెళ్లి చదివారు. ఆవిడ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారండి, నేనెందుకు ఇది వరకే చదవలేదు, నేనెందుకు దీన్ని కొన్ని సంవత్సరాల ముందే చదవలేదు, దాని వల్ల నా లైఫ్ ఎంత బాగుండేది. ఆ పుస్తకం చదివినాక వెంటనే నాలో మార్పు, ఇంట్లో సమస్యలన్నీ క్లియర్ అయ్యాయి. అంటే జనరల్ గా ఉండే సమస్యలు, అత్తాకోడళ్ళ సమస్యలు ఉండేవండి వాళ్ళ ఇంట్లో. ఆవిడ చెప్పుకునే వాళ్ళప్పుడు ఆ బుక్ చదివాక ఆవిడలో చాలా మార్పు వచ్చిందంట. సో సమస్యలే లేవంట. అంటే ఇలాగే ఎందుకు ఆలోచించాలి, భిన్నంగా ఆలోచించే బుక్ లో ఎలా రాశాడు, మనం ఇలా కూడా ఆలోచించొచ్చు కదా. ఆవిడలో ఆవిడ మార్పు చేసుకోవడం వల్ల వాళ్ళ ఇల్లు ఇప్పుడు స్వర్గసీమ అంట అండి. ఎగ్జాంపుల్ చెప్పారు తాను, చాలా వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో చాలా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంది, అర్థం చేసుకోవడం నేర్చుకుంది. తనన్నదే సాధించాల అనుకోవడం కూడా మానుకుందనమాట. ఒక పుస్తకం చదవడం వల్ల ఆవిడ జీవితాన్ని ఆవిడ మార్చుకోగలిగినారు. అదొక చిన్న ఎగ్జాంపుల్. నేను అన్ని ఎగ్జాంపుల్స్ కూడా నాకు జరిగినవే చెప్తున్నానండి, లైవ్లీగా. నేను నా చేతుల్లో విన్నది. పుస్తక పఠనానికి అంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఇంకొకటి సజ్జన సాంగత్యం. మరి ఇన్ని విషయాలు ఎలా తెలుసుకోగలుగుతామండి ఇంట్లోనే ఉంటూ, ఎవరిని కలవకుండా, సజ్జనులు అంటే మంచివాళ్ళు, మంచి వాళ్ళతో సాంగత్యం. మనం ప్రతిరోజు కూడా ఇలా గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటే మన విషయాలు వాళ్ళకి షేర్ చేస్తాం, వాళ్ళవి మనం తెలుసుకుంటాము. ఇలా జ్ఞానం అందుతుంది, ఇంకొకళ్ళకి పంచగలం. సో ఈ 4 ప్రతి మనిషి ప్రతిరోజు చెయ్యాలండి. ప్రతి మనిషి కూడా
ప్రతినిత్యం విద్యార్థిగానే బ్రతుకుతూ ఉండాలి జీవితం అంతా. అంటే నా చదువు అయిపోయింది, నేను డిగ్రీ అయిపోయింది, పట్టా పుచ్చుకున్నాను, ఇంక నాకు చదువుతో పని లేదు కాదు. ప్రతి మనిషి నిత్య విద్యార్థిగా ఉండవలసిందే, ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాల్సిందే జీవితాంతం. ఇదండి. ఇంకా టైం ఉందా అండి మధు గారు? ఎస్, ఉంది మేడం, ఇంకా 20 minutes ఉంది. సో ఓకే. సూపర్. ఎందుకంటే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక ముందు ఈ వీడియోని వీక్షించబోయే వారు కూడా నాకు తెలిసి ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ నిమిషంలో చేయాలి, ఎవరు చేయాలి, ఎంతవరకు చేయాలి, అమావాస్య పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టతలు ఏంటి, అవన్నీ కూడా చాలా చక్కగా, నీట్ గా, క్లియర్ గా, నెమ్మదిగా వివరించారు మేడం ఇందాక. సో సూపర్. ఇంకా తెలుసుకుందాం మరి వారు ఎలా వచ్చారు ఈ ధ్యాన మార్గంలో కవర్ని అని చెప్పేసి. సో మేడం, మీరు ఎలా ఈ ధ్యాన మార్గంలోకి రావడం అంటూ జరిగింది? మా మదర్ ఫస్ట్ ధ్యానం గురించి తెలుసుకున్నారండి, మా పిన్ని పెద్దమ్మ వాళ్ళ తన పుట్టింటి నుంచి. అప్పటి నుంచి కూడా అమ్మ ఇంట్లో ధ్యానం చేయడము, ధ్యాన యజ్ఞాలు అనేవాళ్ళు. ఇప్పుడు ధ్యాన మహిళా చక్రం జరుగుతుంటుంది కదండి, అప్పుడు ధ్యాన యజ్ఞాలని పిలిచేవారు. కర్నూలులో బుద్ధ పిరమిడ్ ఉంది కదండి, అక్కడ జరిగేవి. తను వెళ్తే తనతో పాటు నేను వెళ్ళేదాన్ని. మ్యాగజైన్స్ కొనేవాళ్ళు, ధ్యాన ఆంధ్రప్రదేశ్ లాంటివి ఇంట్లో ఉంటాయి కదా, ఊరికే అలా సరదాగా చదివేసేదాన్ని. అమ్మ దగ్గర చాలా చాలా బోల్డ్ అనే ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా తను బాగా కొనేది. అలా చదువుతూ అలా అమ్మతో ధ్యాన యజ్ఞాలకి అలా వెళ్తుండేదాన్ని. అప్పటి నుంచి ధ్యానం పరిచయం ఉంది. కానీ చిన్నతనంలో ఎప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదండి. టైం ఉందంటే కూర్చోవడం, బుక్స్ చదవడము, అలా వెళ్ళి రావడం ధ్యాన యజ్ఞాలకి అలా చేస్తుండేదాన్ని. కానీ గత సంవత్సరం నుంచి మాత్రం చాలా సిన్సియర్ గా, సీరియస్ గా, అంటే నిత్య జీవితంలో ధ్యానం లేకుండా నా డే గడవకూడదు అని ఒక సంకల్పం తీసుకున్నానండి. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఆ సంకల్పం తీసుకున్నప్పటి నుంచి కూడా. దానికి కూడా మా మదరే కారణం అండి. తనకి నేను ప్రామిస్ చేశా తన బర్త్డే రోజు, నేను ఇప్పటి నుంచి ధ్యానం ప్రతిరోజు చేస్తాను. మా అమ్మకి నేను అదే గిఫ్ట్ ఇచ్చాను లాస్ట్ ఇయర్ అన్నమాట. అప్పటి నుంచి నేను ఎంత టైం అంటే ప్రతి మనిషికి ఒక సంకల్పం అనేది ఇలాంటివి తీసుకోవాలండి. కొంతమందికి దేవుడి మీద భక్తి ఉంటది, కొంతమందికి అమ్మ అంటే ప్రేమ ఉంటది. ఒక ప్రామిస్ కైండ్ వాళ్ళ మీద మనం చేసుకుంటే, నువ్వు ఎంత బిజీ లైఫ్ లో అయినా నువ్వు ప్లాన్ చేసుకుంటావు ధ్యానం. నాకు అమ్మ అంటే బాగా ఇష్టం, అమ్మ మీద ప్రామిస్ చేసేసుకున్నా అలా. ఇంకా నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను అంటే, నాకు ఒక్క నైట్ కూడా 12 దాటే లోపు నేను ధ్యానం చేయలేదంటే నా మనసు ఒప్పుకోదండి. ఆ రోజు ఎట్టి పరిస్థితులు ఎక్కడున్నా నేను కూర్చుండిపోతున్నాను అనమాట. ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటది. ఆ వీక్ పాయింట్ తెలుసుకొని మనం దాన్ని ఇలా ఉపయోగించుకోవాలంటాను నేను. ఎందుకంటే గత 27 ఏళ్ల నుంచి తెలిసినా కూడా ప్రెగ్నెంట్ టైంలో అమ్మ చెప్పేది ఇంట్లోన్నప్పుడు చేస్తే నీకు పిల్లలకి మంచిదంటే అప్పుడు సిన్సియర్ గా చేయడం. పిల్లలు పుట్టాక అమ్మ పోమ్మ చిన్న పిల్లలతో ఎక్కడ కుదురుతుంది, నిద్ర ఉండరా, అట్లా కారణాలు చెప్పుకుంటూ వస్తాం మనకి మనం. వాటన్నిటిని అవాయిడ్ చేసుకోవాలంటే మనకి మనం ఒక వీక్నెస్ పాయింట్ ఏంటో తెలుసుకొని ఆ ప్రామిస్ వేలో వెళ్ళిపోతే చక్కగా మిస్ చేయకుండా చేసుకుంటాం. సో వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ వీక్నెస్ ఏంటి, నేను దేని మీద నేను దృఢంగా ఉండగలను. సో అవి వాళ్ళు చెక్. సో ఇలా చేస్తుంటే మా పిన్ని అండి గుంతా భాగ్యమ్మ గారు కర్నూలులో ఉంటారు కదా, తన గైడెన్స్ మాత్రం నాకు చాలా ఎక్కువ ఉంటుందండి. తనే నన్ను బాగా గైడ్ చేస్తూ నడిపించారు. ఇలా మళ్ళీ నేను సిన్సియర్ గా ధ్యానం చేసేలా కూడా తీసుకొచ్చారు. తనకి ఈ ప్లాట్ఫామ్ తరపు నుంచి ధన్యవాదాలండి. అయితే నేను పొందిన హెల్త్ బెనిఫిట్స్ చెప్తానండి. నేను ధ్యానం నేర్పించిన వాళ్ళు పొందినవి కూడా నేను చెప్తాను. వేరే ఎవరివో విన్నది కాదు, నావి చెప్తాను నేను. అయితే నాకు 2020లో ఎండింగ్ నవంబర్ డిసెంబర్ టైంలో సివియర్ గా నెక్ పెయిన్ వచ్చిందండి. చాలా సివియర్ గా వచ్చేసింది. స్పాండిలైసిస్ అంటారు కదా అది. అయితే 24 గంటలు నొప్పితోనే పడుకున్నా లేచిన ఏం చేసినా అనమాట, ఇంకా అసలు తగ్గేది కాదు. అలా 2 నెలలు చూసాక ట్రీట్మెంట్ చెకప్ కి వెళ్తే ఆయన చెప్పారు, నీకు చాలా రెస్ట్ అవసరము, నువ్వు కుకింగ్ చేయకూడదు, తల వంచరాదు, నెక్ బెల్ట్ పెట్టుకునే ఉండాలి, ప్రయాణం చేస్తున్నా ఇంట్లో ఉన్నా అన్నారు. అది పెట్టుకుంటే ఇంకా జీవితము నాకు చాలా ఇబ్బందికరంగా అయిపోయిందండి. కదలలేనట్టు నా గొంతుని ఎవరో 2 చేతులతో పట్టి పిసికేస్తున్నారు. ఇంకా నాకు జీవితం వద్దన్నట్టు అనిపించింది. లైఫ్ నచ్చలేదు. ఇదేంటి అని బాధపడుతున్నాను. ఆ టైంలో మా పిన్ని కాల్ చేశారు, నేను హీలింగ్ మెడిటేషన్ మొదలు పెడుతున్నాను, 5 to 6 41 days జాయిన్ అవుతావా అన్నారు. అది నా కోసమే మొదలు పెట్టినట్టున్నారేమో, నాకు ఇప్పుడు చాలా అవసరము, ఇలా అయితే నేను సిన్సియర్ గా చేస్తానని తన గ్రూప్ లో జాయిన్ అయిపోయి నేను 41 days సింగిల్ డే స్కిప్ చేయకుండా తను పెట్టిన టైంలో నేను ధ్యానం చేస్తూ వచ్చానండి. ఆ హీలింగ్ పవర్స్ తో నాకు నా నెక్ పెయిన్ అంతా క్లియర్ అయిపోయిందండి.
నేను అప్పటి నుంచి నేను హీలింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా వాడలేదు. ఫిజియోథెరపీ చెప్పిండే కొన్ని సెషన్స్ తీసుకున్నా. కానీ ఇందులో రిజల్ట్ మనం చూసుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను సిన్సియర్ గా చేస్తూ వచ్చా. నాకు ఆ 41 days లోపు నేను పొందిన ధ్యాన అనుభవం ఏంటంటే, నాకు డాక్టర్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. నెక్ పెయిన్ కి ఎవ్రీడే నేను థ్రైస్ అప్లై చేసుకుంటూ ఉండాలి నెక్ బెల్ట్ పెట్టుకొని. నేను ఎప్పుడు హీలింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేశానో అప్పుడే నా నెక్ బెల్ట్ ని తీసి అటకెక్కిచ్చేసా. నాకు వద్దు, అది కనపడొద్దు, అది ఉంటే ఎప్పుడు వాడేస్తాము. సో వద్దు, నాకు వచ్చేస్తుంది. అది నాకు కనపడకుండా నేను అటకెక్కించి డోర్స్ క్లోజ్ చేసేసా అంతే. ఇంకా అప్పుడు నేను అసలు వాడలేదు ఆ 41 రోజులు. ఒక రోజు నేను హీలింగ్ మెడిటేషన్ చేస్తుంటే, నేను ఆ హీలింగ్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు నాకు కరెక్ట్ గా ఏ ప్లేస్ లో పెయిన్ ఉందో ఆ ప్లేస్ లో ఒక ఎనర్జీ పాస్ అవ్వడం నేను గమనించుకున్నాను. అంటే ఆ ఎనర్జీ ఎలా పాస్ అయిందన్న ఫీలింగ్ ఎలాంటి కలిగిందంటే, నాకు డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ అప్లై చేస్తే, లైక్ జెండు బామ్ తీసుకోండి, అందరికీ ఐడియా వస్తుంది. స్కిన్ మీద అప్లై చేయంగానే ఆ అప్లై చేసిన ఏరియాలో ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్ వస్తుంది మనకు, ఏదో ఒక పవర్ లాగా. అలా ఆయింట్మెంట్ కూడా ఒక ఫీల్ ఉండేది. ఆ ఆయింట్మెంట్ పెట్టుకున్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యేదాన్నో, ఆ ఎనర్జీ పాస్ అయినప్పుడు నాకు ఆ ఫీలింగ్ తెలిసిపోయింది. నేనేం వాడలేదు అసలు, నేను ట్రీట్మెంట్ లో లేను. నెక్ బెల్ట్ కానీ ఈ ఆయింట్మెంట్స్ కానీ వాడడం మానేసా. కానీ ఆ హీలింగ్ పవర్ నాకు వెళ్ళినప్పుడు అలాంటి అనుభూతి కలిగిందా. ఆ తర్వాత ధ్యానం నుంచి లేసాక నాకు నెక్ పెయిన్ లేదు, నేను లాంగ్ జర్నీస్ చేస్తున్నాను, నేను కుక్ చేస్తున్నా, నేను అన్ని, నేను ఇప్పుడు డాన్స్ క్లాసెస్ వెళ్తున్నా, జుంబా వెళ్తున్నాను, యోగా చేయగలను, నేను అన్ని పనులు శుభ్రంగా చేసుకోగలనండి. సో నా రియల్ ఎక్స్పీరియన్స్ ధ్యానంలో నేను క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ థైరాయిడ్ కూడా మెడిసిన్ వాడేదాన్ని 6 years నుంచి. ఏ డాక్టర్ అడిగినా కూడా నార్మల్ ఉన్నా లైఫ్ లాంగ్ వాడాలి, మళ్ళీ ఆపితే పెరిగిపోతుంది అంటారు. సో మార్నింగ్ థైరాయిడ్ అంటే మీకు తెలిసి ఎంటీ స్టమక్ లో వేసుకోవాలి. ఎంటీ స్టమక్ లో మార్నింగ్ నిద్ర లేవగానే మన జీవితం మనం మెడిసిన్ తో మొదలు పెట్టాలి. నా జీవితానికి అది కూడా నచ్చట్లేదు, 6 ఏళ్లుగా బాధపడుతున్నా, దీన్ని ఏం చెయ్యాలి అని ఎప్పుడైతే సిన్సియర్ గా సంకల్పించానో ప్రతిరోజు నిత్య జీవితంలో నేను ధ్యానం చెయ్యాలి అని, ఆ రోజు నుంచి నా సెల్ఫ్ ట్రీట్మెంట్ గా థైరాయిడ్ మెడిసిన్ తగ్గించుకుంటూ వచ్చానండి. 30 tablets వాడేవాళ్ళం మంత్లీ, 15కి వచ్చా 1 month కి. ఇంకో సెకండ్ మంత్ కి 7-8 tablets కి వచ్చా. ఇంకొక మంత్ కి 4 tablets కి వచ్చా. రైట్ నేను 4 యూస్ చేస్తున్నానండి. స్లోగా అది కూడా మానేస్తా. ఈ 8-10 months లో నేను మినిమం 4 times థైరాయిడ్ చెకప్ కి వెళ్ళాను. నా లెవెల్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి ఎవ్రీ 1.5 month కి. ఇప్పుడు అందరూ ఖర్చు గురించి ఆలోచిస్తే కూడా థైరాయిడ్ టెస్ట్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నా అంటే అది ఖర్చు అంటారు. మరి మెడిసిన్ కొంటే కూడా అంతే ఖర్చు పడండి. మెడిసిన్ కొనే ప్లేస్ లో మనం టెస్ట్ కి వెళ్తున్నాము, మనం మెడిసిన్ కన్జ్యూమ్ చేయడం తగ్గించుకుంటున్నాము. అది గ్రేట్ థింగ్ కదా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఉదయం లేవడంతోనే నా జీవితం మెడిసిన్ తో మొదలు కాకుండా చేసుకున్నానన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ. అదండి ఆ రెండు నేను పొందిన హెల్త్ బెనిఫిట్స్. దీనికంటే ముందు ఒక 1998 అరౌండ్, నేను 10th class చదివేటప్పుడు అండి, నేను ఇంతకంటే గొప్ప హెల్త్ బెనిఫిట్ పొందాను. నాకు దీని ద్వారా తెలియలేదు. రీసెంట్ గా నేను ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఇప్పుడు అనుకుంది ఏంటంటే, నేను మా అమ్మతో కంటిన్యూగా 3 ధ్యాన యజ్ఞాలు అనుకుంటా అండి, 2 లేదా 3, 8th, 9th, 10th ధ్యాన యజ్ఞాలకు వెళ్ళాను. నాకు పుట్టినప్పటి నుంచి ట్రావెల్ అంటే చాలా అనీజీనెస్, అంటే నాకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్, వామిటింగ్స్ అయ్యేటివి అనమాట. ట్రావెల్ అంటే పడదు. కానీ ఆ అమ్మ అన్నింటికి కూడా చిన్నదాన్ని, ఇంట్లో నేను చూసుకునే వాళ్ళని, తను ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, ఈ పిరమిడ్స్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంట పెట్టుకుని. నాకేమో వెళ్ళడం ఇష్టం, ట్రావెల్ చేయడం నాకు నరకం. ఎందుకంటే నాకు ఎప్పుడు అస్తమానం తిప్పుతూనే ఉంటుంది. నేను కళ్ళు ఓపెన్ చేసి చూడలేను, ఆ స్మెల్ తీసుకోలేను. ఇంకా బస్సు ఎక్కినామంటే అమ్మ ఒళ్ళో కానీ భుజం మీద కానీ కళ్ళు మూసుకొని ఏదో ఇలాచి లవంగం నోట్లో పెట్టుకొని నన్ను మాట్లాడొద్దని చెప్పి పడుకోవాలి. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి 10th class వరకు కూడా అదే జరిగింది. నన్ను కదిలించినారంటే నాకు విండో పక్క సీట్ కావాలి, వామిటింగ్ చేసేసేయాలి. మళ్ళీ ప్లేస్ ఊరొచ్చిందని అమ్మ లేపిన దాకా నా సిచ్యువేషన్ ఇలా ఉండేది. 10th class లో ధ్యాన యజ్ఞాలకు వెళ్ళి డిసెంబర్ లో 5 రోజులు అద్భుతంగా జరిగాయి. రిటర్న్ వస్తుంటే నేను మా అమ్మ బస్సు ఎక్కి కూర్చుంటే మా ఊరు వచ్చిన దాకా, అప్పుడు 1.5-2 గంటలు పట్టేదండి మా ఊరు రావడానికి. అప్పటిదాకా ఆ 5 రోజుల విశేషాలు మాట్లాడుతూ నవ్వుతూ సరదాగా గడిపి ఇంటికి చేరాను.
నేను ఇంటికి చేరగానే మా అమ్మతో అన్నా, ఇవాళ చూసావా నాకు అసలు గుర్తుకోలేదు ట్రావెల్ చేస్తున్నానని, నాకు వామిటింగ్ కూడా అవ్వలేదమ్మా ఏంటో అన్నా. నేను హ్యాపీగా కళ్ళు తెరిచి నవ్వుతూ మాట్లాడుతూ ట్రావెల్ చేసింది 10th క్లాస్ లో అండి నేను పుట్టాక. సో నేను రీసెంట్ గా రియలైజ్ అయింది ఏంటంటే ధ్యాన యజ్ఞాల పవర్ ఎంతో, గ్రేట్ మాస్టర్స్ ఎన్నో స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. అంత మందిలో నేను అటెండ్ అయ్యి ధ్యానం చేసి అక్కడ ఎనర్జీస్ ని తీసుకోవడం వల్ల నాకు ఆ వామిటింగ్స్ కంట్రోల్ అయ్యాయని నేను రీసెంట్ గా రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత నా డిగ్రీ అంతా మా ఊర్లో ఇంటర్ వరకే ఉండేదండి, డిగ్రీ లేదు అప్పట్లో 20 years బ్యాక్. నేను డిగ్రీ వేరే ఊరు వెళ్ళి ట్రావెల్ చేస్తూ అప్ అండ్ డౌన్ చేస్తూ 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ నేను కంప్లీట్ చేయగలిగానండి. అదే వామిటింగ్స్ తో ఉండింటే నేను చేయలేకపోయేదాన్ని డిగ్రీ. సో ఇది కూడా వెరీ గ్రేట్ హెల్త్ బెనిఫిట్ నేను పొందింది. అప్పుడు తెలియలేదు నాకు ఆ వయసుకి. ఇప్పుడు నేను రీసెంట్ గా మా పిల్లలతో నేను ఇది షేర్ చేస్తూ వాళ్ళకి చెప్పానండి. నాకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండేదాన్ని, నేను ధ్యానం చేయడం మొదలయ్యాకే నేను రెక్టిఫై చేసుకోగలిగాను అనేసి. సో ఇదండి నేను పొందిన మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జాక్ట్లీ చెప్పండి మేడం. అయితే నేను నా దగ్గరికి వచ్చి ధ్యానం నేర్చుకొని చేస్తున్న వాళ్ళు పొందిన హెల్త్ బెనిఫిట్స్ కూడా 1-2 నేను షేర్ చేస్తాను. ఒక అమ్మాయి, నేను క్లాసెస్ మొదలు పెట్టిన కొత్తలోనే ఒక అమ్మాయి వచ్చింది. తను చాలా వెల్ విషర్, చాలా క్లోజ్ ఫ్రెండ్ కాదు, ఒక చాలా మనసుకి దగ్గర అవుతారు కొంతమంది. కలిసి చదవక్కర్లేదు, రిలేటివ్ కాక్కర్లేదు, కొంతమంది ఎందుకో తక్కువ టైంలోనే హార్ట్ టచ్ అవుతారు. అలాంటి అమ్మాయి నేనంటే చాలా ఇష్టపడుతుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చి చెకప్ చేయించుకొని వచ్చి స్టమక్ లో పాలిప్ చూస్తుందక్క, నాకు స్కానింగ్ లో కంపల్సరీ సర్జరీ చెప్పారు, టెన్షన్ ఉందక్క, ఏం చేయాలి అండి. నేను చెప్తే నేను ఒకటి చెప్తాను, చేస్తావా అంటే చేస్తాను. ధ్యానం చేయండి అంటే ఏంటక్క అని అడిగింది. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయికి ధ్యానం అంటే తెలియదు, వర్కింగ్ ఉమెన్, ఐటీ ఫీల్డ్. అంటే ధ్యానం ఎలా చేయాలక్క, ధ్యానం అంటే ఏంటి అండి. అంత ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా కూర్చోవాలి, ఎలా 2-3 రోజులు నా క్లాస్ కి వచ్చింది. అయితే ఆ అమ్మాయి అబ్రాడ్ కి ట్రావెల్ చేయాల్సి ఉంది. ఆ టైంలోనే నా జనరల్ చెకప్ కి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం తెలిసింది. అబ్రాడ్ కి కంపెనీ త్రూ వెళ్ళేటప్పుడు చెకప్స్ చేసుకోవాల్సి ఉంటది. ఆ చెకప్ లో ఆ అమ్మాయి స్టమక్ లో ఒక సిస్ట్ ఉందని తెలిసింది. మెడికేషన్ లేదు దీనికి, కంపల్సరీ సర్జరీ అని చెప్పారు డాక్టర్స్. ఆ అమ్మాయి ఎలా ట్రావెల్ చేయగలుగుతుంది, ఒక్కతి ఫ్యామిలీ లేకుండా 3 months కి వెళ్లాల్సి ఉంది. అయితే అమ్మాయి టెన్షన్ పడుతుంటే, నువ్వు టెన్షన్ పడకు, నేను చెప్పించే హీలింగ్ మెడిటేషన్, నేను ఇలాంటి రిజల్ట్ పొందాను, నెక్ పెయిన్, నీకు మంచి టైం దొరుకుతుంది. ఇప్పుడు నీకు 2 months టైం ఉంది కదా, ఆ 2 months నువ్వు మెడిటేషన్ బాగా చేసుకుని రా, వచ్చాక చూద్దాం, నువ్వు టెన్షన్ పడకు. కాకపోతే ఒక బిలీవ్నెస్ ఉండాలి, ఏది చేస్తున్నా ఒక నమ్మకం లేని చోట ఏది నిలబడదండి. నమ్మాలి, నువ్వు నమ్మకంతో చేస్తేనే నీకు రిజల్ట్ ఉంటది. ఇంకొకటి అంకుటిత దీక్ష, సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్, నమ్మకం ఒకటి, అంకుటిత దీక్ష ఉండాలి, ఆ 2 ఉండాలి నీకు అని నేను మన భాగ్యమ్మ పిన్ని గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి తన గ్రూప్ లో జాయిన్ చేసేసి హీలింగ్ మెడిటేషన్ చేయించండి పిన్ని అని రిక్వెస్ట్ చేస్తే తను చాలా బాగా గైడ్ చేశారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి వెళ్ళి సక్సెస్ఫుల్ గా 2 months కి వచ్చి చెకప్ కి వెళ్ళిపోయింది. వచ్చిన 2-3 రోజులకి, ఎందుకంటే మైండ్ లో అమ్మాయికి టెన్షన్ ఉంది కదా, నేను ఇలా సిస్టర్ వెళ్ళాను, దాని స్టేటస్ ఏంటి తెలుసుకోవాలి ఏంటి అని. ఆ అమ్మాయి స్కానింగ్ కి వెళ్ళిపోతే పాలిప్ లేదమ్మా అని చెప్పిందంట. అదేంటి మేడం, 2 months బ్యాక్ రిపోర్ట్స్ మీరే ఇచ్చారు చూడండి అని ఆ రిపోర్ట్స్ పెట్టిందంట. అవునమ్మా అప్పుడు కనపడింది, ఇప్పుడు నీ స్టమక్ లో ఎలాంటి ఇష్యూ లేదు, నీకు సిస్ట్ లేదు, పాలిప్ లేదు, ఏం లేదు, యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ హెల్దీ, వెళ్ళొచ్చు అని చెప్పింది. సో ఇదంతా కూడా మెడిటేషన్ మిరాకిల్ అండి. అమ్మాయి ఏ మెడిసిన్ తీసుకోలేదు, ఎందుకంటే డాక్టర్ వద్దంది, నీకు మెడికేషన్ ఏం లేదు, దీనికి మెడికేషన్ తో కూడా ఇది ట్రీట్ చేయలేము, దాన్ని రిమూవ్ చేయాల్సిందే లాప్రోస్కోపీతో అని చెప్పింది. సో అమ్మాయి మెడిసిన్ యూజ్ చేయలేదు. మరి ఎలా అది మాయమైపోయింది అంటే హీలింగ్ మెడిటేషన్ చేసింది, అందులో అమ్మాయి క్లియర్ చేసుకుంది అనమాట. సో ఇంకా అక్కడి నుంచే హ్యాపీనెస్ తట్టుకోలేక ఫోన్ చేసేసింది, అక్క నాకు ఇలా రిపోర్ట్లు ఏం కనపడట్లేదంట అక్క, నేను మళ్ళీ అడిగాను, కరెక్ట్ గా చెక్ చేయండి మేడం మీరు అంటే, ఆమె ఏం లేదంటుంది అక్క, నేను వచ్చి కలవాలని వచ్చి కూర్చొని అమ్మాయి ఆనందం చూస్తుంటే అప్పుడు రియల్లీ నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఆ ఆనందాన్ని మీరు ఫీల్ అయ్యి ఉంటారు, ఆ అమ్మాయి ఏమో చాలా ఆనందాన్ని మీరు ఎక్కువగా ఫీల్ అయ్యి ఉంటారు. అమ్మాయి రెగ్యులర్ గా చేస్తుందండి, ఇప్పుడు 1.5 year అయిపోయింది. ధ్యానాన్ని మాత్రం మరవట్లేదు, ఇవన్నీ చేస్తుంది, స్వాధ్యాయం, ధ్యానం, పుస్తక పఠనం,
సజ్జన సాంగత్యానికంటే వర్కింగ్ కాబట్టి వీలైన రోజు హాలిడే పెట్టుకున్న రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న రోజు నా క్లాస్కి వచ్చి జాయిన్ అయిపోతుంది. లేదు అంటే ఇలా కంటిన్యూ చేస్తుంది. సో ఇది Yes. ఈ అనుభవాలన్నింటినీ మనం పంచుకుంటూ పోతుంటే దీనికి అంతు అంతు లేదు. టైం లేదండి. అంటూ కూడా సమయం కూడా కనిపించదు. వింటూ కనిపించదు. వింటూ అలా ఉండాలని అనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అండి. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. రైట్. సూపర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఇంకా షేర్ చేసుకునేది ఉంది అంటే కనుక షేర్ చేసుకోండి. హాయ్ జ్యోతి, హాయ్ అక్క. చెప్పేదంటే చెప్పేసి. ఇంకా టైం ఇస్తే మేడం ఏం చెప్పొచ్చు అంటే, నేను రీసెంట్ గా ఒక వీడియో చేశానని చెప్పాను కదా మేడం మీకు, ఒక 1 month బ్యాక్. ఫస్ట్ జూమ్ లైవ్ సెషన్ అది ఒక 20 minutes సెషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఆ లింక్ వచ్చాక నేను కొంతమందికి ఆ లింక్ ని షేర్ చేశాను. ఎగ్జాక్ట్లీ 20. సార్ పేరు చెప్పు ఫస్ట్. జూమ్ సెషన్ సార్ సతీష్ కుమార్ గారు ఫ్రమ్ మహబూబ్ నగర్ అండి, PSSM మాస్టర్. తను నాకు అవకాశం ఇచ్చారు. మేడం మీరు వచ్చి మాట్లాడండి, మీ అనుభవాలు చెప్పండి అని చెప్పారు. ఆ సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్ గా క్లాసెస్ తీసుకుంటుంటాను, కానీ జూమ్ లైవ్ సెషన్స్ ఫస్ట్ ఆ సారే నాకు అవకాశం ఇచ్చారు. కానీ నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే ఆ సెషన్, నేను చేసిన కారణం ఏంటి అంటే, నేను ఇచ్చే సెషన్ ద్వారా ఒక్కళ్ళు ధ్యానులైనా చాలు అనుకున్నాను. అది 24 గంటల్లోనే నిరూపణ అయిందన్నమాట. నేను ఈ రోజు మార్నింగ్ ధ్యానులుగా మారింటారు. ఒక అమ్మాయి నాకు కాల్ చేసిందండి. 24 గంటల్లోపు ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది. జ్యోతి, నేను మీ ట్రావెల్, మెడిటేషన్ ట్రావెల్, మీరు మీ సంకల్పం ఎవ్రీథింగ్ విన్నా, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, నాకు ధ్యానం నేర్పించు అని సండే ఉదయాన్నే చేసింది. ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయి ఒకటి అడిగిన, సండే పడుకుంటుంటావని నాకు తెలుసు, నేను ఆగలేకపోతున్నాను ఈ సెషన్ చూసాక, నాకు ఇప్పుడే ధ్యానం నేర్పించని సండే తెల్లారుజామున లేపేసింది. మన ధ్యానులకి ఏం కావాలండి, పొద్దుటే లేపేస్తామని కాదు, ఒకళ్ళు ధ్యానం నేర్పించమని చేశారని. అలాగే లేచి పరుపు మీద వీడియో కాల్ ఆన్ చేసుకొని మ్యూజిక్ పెట్టి ఎలా చేయాలో కూర్చోపెట్టి 10 నిమిషాలు ధ్యానం చేయించేసానండి. ఆ అమ్మాయి కూడా లైఫ్ లో సంకల్పం తీసుకుందంట ఇంకా ఎవ్రీడే చెయ్యాలని. ఆ అమ్మాయిని కూడా భాగ్య మేడం కి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసి, ఆ మేడం సెషన్స్ రోజు 2 జాయిన్ అయి వింటూ చాలా బాగా, చాలా తక్కువ టైంలో తను చాలా తెలుసుకోవడము చాలా అద్భుతం అది. సో అలా ఈ సెషన్ చేయడానికి కూడా రీజన్ ఉందండి. ఇలా నేను పోస్ట్ చేసిన వీడియోని చూసి నా 10th క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, చాలా మంది సన్నిహితులు చాలా బాగుంది కానీ మాకు మెడిటేషన్ తెలియదు, మాకు గైడెన్స్ కావాలని అడిగారు. సో మీరు ఇచ్చిన అవకాశం నాకు చాలా ఉపయోగపడుతుందండి. కనెక్టింగ్ వీడియో అయిపోతుంది ఇది. వాళ్ళకి ధ్యానం ఎలా చేయాలి, ఎంత సమయం చేయాలి, చేయడం వల్ల ఏం జరుగుతుంది మన ఇంటర్నల్ లో. సో మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా అదృష్టం కూడా. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఒకరికి ధ్యానం అంటూ ఎలా చేయాలి, ఏంటి పద్ధతి అని తెలియడం కూడా మంచిదే కదా. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను చెప్పాలనుకున్నాను, యాక్చువల్లీ ఇందాక మర్చిపోయాను, కానీ ఏదో చెప్పాలనుకున్నాను బట్ మర్చిపోయాను. సూపర్ మేడం, మీ ఎక్స్పీరియన్స్ కానీ ఇలాగే ఇంకా మీ ద్వారా మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మారుతారు మీ వీడియో చూసి తప్పకుండా. ఎస్, ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇందాక సతీష్ గారు కూడా జాయిన్ అయ్యి మరి లెఫ్ట్ అయ్యారు 2 times. అవునా? నేను షేర్ చేశాను అన్నట్టు సార్కి, మీది ఉంది ఇలాగా అని చెప్పేసి. సో షేర్ చేసింటే కనుక సార్ జాయిన్ అయ్యారు, మళ్ళీ ఫోన్ కాల్ వచ్చినట్టు మేబీ మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ అయ్యారు మరి. సో మీరు స్టార్ట్ చేసిన ఛానల్ వారు సతీష్ గారు వచ్చి వెళ్ళారు. ఇక్కడ మనది కూడా ఉంది ఇక్కడ సెకండ్ టైం. హ్యాపీయెస్ట్ మూమెంట్. సార్ వచ్చి మాట్లాడండి ఇంకా బాగుండేది. అండ్ మీ అమ్మగారికి మీరిచ్చిన ఆ గిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నానండి. యాక్చువల్ గా ఈ సెషన్ ద్వారా ఎస్, ధ్యానం అనేది మనల్ని ఎంత మార్పు తీసుకొస్తుందో మరి అది చెప్పనలవి కానిది. ఎస్, మీకు ఇంకొక గిఫ్ట్, మీకు ఇంకొకటి విశేషం ఏంటంటే, ఇక్కడ భాగ్యమ్మ ఆంటీ కూడా జాయిన్ అయ్యారు. హాయ్ పిన్ని. హాయ్ జ్యోతి. వీడియో ఆన్ చేశారా పిన్ని?
పడుకున్నట్టున్నారా ఆంటీ? ఇప్పుడు పడుకొని ఉన్నా. ఇప్పుడే లేసి నీకు అసలు అలారం పెట్టుకొని పడుకున్నా లేద్దామని. కళ్ళు ఓకే. ఓపెన్ అయితున్నాయి అస్సలు. ఇంక ఇప్పుడు బలవంతంగా లేసి ఇంక 5 నిమిషాలే టైం ఉంది జాయిన్ అయిదామని. ఓకే. హ్మ్. చెప్పండి. వినలేదు నీది. క్లాస్ ఇప్పుడే జాయిన్ అయినా. అమ్మ గురించి అంటే ఇంక ఐడియా వచ్చింది నాకు. ఓకే. బిందు గారు లింక్ షేర్ చేస్తారులేండి పిన్ని త్వరలో. ఆ! అప్పుడు బేసిక్ నుంచి వినండి. చెప్పింది పిన్ని, అద్భుతంగా చెప్పింది. అన్ని బేసిక్స్. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినాక ఇంక ఇది చూస్తే అన్ని చేసేస్తారనమాట. అన్ని ధ్యానాలు చేస్తారు. పౌర్ణమి ధ్యానము, అమాస ధ్యానము, తన హ్మ్. ఆరోగ్యం ఎలా ఫీల్ చేసుకునింది, ఇంకొకరికి ఎలా చెప్పగలిగింది, మొత్తం ఏ టు జెడ్. ఎవరైనా కొత్త వాళ్ళు అంటే ఇంక ఇది పెట్టేస్తే చాలన్నమాట. అన్ని చేసేస్తారు. అలా చెప్పేసి బేసిక్స్ అన్ని చెప్పేసింది. ఓహ్! దాన్ని కూడా సింపుల్ గా చాలా ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేసిందన్నమాట. ఎక్కడ జ్యోతి ఒక వెలుగులాగా చెప్పేసి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరులోనే ఉంది కదా! పేరులోనే ఉంది కదా! అవును మరి. మా మదర్ కూడా ఆన్ చేసుకున్నారండి. లక్ష్మీదేవమ్మ గారా? అవునండి. అమ్మ అమ్మ నమస్తే. అన్మ్యూట్ అమ్మ చేసుకోమ్మా. మ్యూట్ లో ఉన్నారు. నమస్తే ఇందు. నమస్తే మా. ఓకే, మీ అమ్మాయి గారు శివజ్యోతి గారు, బట్ నాకు తెలియదు డైలీ జాయిన్ అవుతున్నారు కానీ. మా అమ్మాయి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. చూడండి, పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానాన్ని అందిస్తే మరి ఎలా తయారవుతారు అనేది ఇదే ఉదాహరణ మనకి. వారి జీవితమే మనకు ఉదాహరణగా ఉంది నిజంగా. అమ్మకి Thank you. నిజంగా బిగ్ క్లాప్. కరెక్ట్ చెప్పినారు ఇందు మీరు. అంతే కదండి ఆంటీ. అలాగే మేడం శివజ్యోతి గారు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మగారికి అంతే మంచి గిఫ్ట్ ఇచ్చారు కదా. నేను ఈ రోజు నుంచి ధ్యానం ఎంత చేస్తాను. నేర్పించినందుకు పెద్ద అయ్యేసరికంతా అందరికి పంచేలాగా తయారైనారు. అంతే కదండి ఆంటీ. మరి మేము అక్క నేను ఏ వయసులో అయితే మేము ధ్యానానికి వచ్చినామో ఆ వయసులో వాళ్ళు అందివ్వడానికి రెడీ అయినారు. ఉమా ఆ గాని, వయసుకంతా జ్యోతి వారు స్టార్ట్ అయిపోయి వాళ్ళు ఇంకా ఏమంటారు అందరికి పంచడం కూడా జరుగుతా ఉంది. అంటే ఇక్కడ అంతే బేస్ కదా. ఆ ఏమంటే టైంకి వాళ్ళు ఆంటీ వికసించినారు ఆ టైంకంతా వాళ్ళు. అంటే మేము అదే అదే. మెడిటేషన్ చేసే టయానికి వాళ్ళు ఆల్రెడీ చేసి విరబూసిన పూలన్నమాట. ఆహా. ఏముంటది ఇంక విరబూసినాక అందరికి వెదజల్లడమే కదా సువాసన. నెక్స్ట్ స్టెప్ అదే ఇంకా. కరెక్ట్ చెప్పినారు ఇందు మీరైతే. ఎగ్జాక్ట్లీ ఆంటీ. చిన్నప్పటి నుంచి చేసి ఇలా ఉంటదని వీళ్ళిద్దరిని చూసి చెప్పొచ్చు ఎవరికైనా గాని మనం. అంతే కదా మరి. నేర్చుకోవాలి ఇద్దరిని కూడా మళ్ళీ చూస్తే మనం. ఇప్పుడు చూడు మేము 36 సంవత్సరాలకు మెడిటేషన్‌కి వస్తే మేము పంచే లోపల ఇంత టైం పట్టింది. మనం నేర్చుకొని చేసి అంత ఇది చేయాలి కదా. హ్మ్. ఎవరికైనా చిన్నప్పటి నుంచి చెప్పేదానికి కూడా చాలా ఉపయోగపడుతది ఇది ఇప్పుడు. అవును. మంచి టాపిక్ వచ్చింది. అందుకేగా చిన్నప్పటి నుంచే పిల్లలకి అందిస్తూ రావాలి ధ్యానాన్ని. ప్రతి ఒక్కళ్ళం కూడా అని అంత తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు ఉమ్మక్కైనా చాలా మంది అయినా కూడా స్కూల్స్‌కి వెళ్లి వాళ్ళు సో అందిస్తున్నారు. ధ్యానాన్ని అందిస్తున్నారు. సో మరి కాదు అది ఆషామాషి విషయం కాదు. ఇందు, ఇప్పుడు పిన్ని చెప్పినది తీసుకోండి. ఇందు వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. పిన్ని చెప్పింది తన ఏజ్ 35 ఏండ్లకు 35, 40 ఏండ్లకి బిడ్డలు ఒక వెలుగు వెలిగి సువాసనలాగా వెదజల్లి వికసించిన పుష్పం అని చెప్తుంది కదా పిన్ని. ఇప్పుడు మన పిల్లల్ని చేస్తే మన వయసుకి వాళ్ళు ఇంకెక్కడ ఉంటారో చెప్పండి. అదే అంటున్నాను. ఇంకా అది ఎక్కడుంటారనేది మనం చెప్పలేము. వాళ్ళు యువత ధ్యానం చేస్తే అందుకే స్ఫూర్తి ప్రదాత అవుతారు, ఇన్స్పిరేషన్ అవుతారు, మార్గదర్శకులు అవుతారు, ఆదర్శప్రాయులు అవుతారు. అన్ని ఎవ్రీథింగ్. నేనేమంటానంటే ఎక్కడో మీరు ఏ పుస్తకాల్లో ఎప్పుడో ఏ మహాత్ములు సాధించినదో చెప్పుకుంటున్నాం కదా. అదంతా ఒక ఎత్తు. ధ్యానం చేసి వారు సొంతంగా ఎదుగుతారు చూడండి.
అది ఇంకొక అల్టిమేట్ అన్నమాట. ఏమంటారు, ఇంకా లాస్ట్ పీక్ లెవెల్స్ కి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది, అలాగా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం అన్నమాట. ఎవరెస్ట్ కూడా ఎండ్ ఉంటుంది అక్క, ఎవరెస్ట్ కూడా ఎండ్ ఉంటుంది. మన ఆధ్యాత్మికతకి స్పిరిచువాలిటీకి అసలు ఎండింగ్ అనేది ఉండదు. లేదు. ఎందుకంటే Infinity. మన పిల్లలకి మనం నేర్పించింటాం కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లలకే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల సొసైటీకి అంతా నేర్పించుకుంటూ వెళ్తారు కదా. అది అనంతం కదా, ఇన్ఫినిటీనే కదా. మరి ఎక్కడుంది అంతం అనేది అస్సలు లేదు. దట్ ఈస్ ద ఆధ్యాత్మికత. సముద్రపు లోతునైనా కనుక్కోవచ్చు అంటేమో కానీ ఒక ఆడదాని మనస్సుని కనుక్కోలేం అన్నట్టుగా సో స్పిరిచువాలిటీని కూడా మనం కనుక్కోలేం. దానికి అంటూ ఒక అంటూ ఎండింగ్ అంటూ ఇవ్వలేము. సో అలాగా. ఎస్ అంటే మన జ్యోతి కళ్ళకి గారు, కనిపించే ఎస్ జ్యోతి గారు, మీ పాలమూరు పిఎస్ఎస్ఎం నుండి సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు ఉన్నారు. సార్ మాట్లాడండి సార్ సార్. నమస్తే సతీష్ సార్. మళ్ళీ జాయిన్ అయ్యారు ఇందాక. ఓకే హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నమస్తే సార్ సతీష్ సార్. మేము మా పిఎస్ఎస్ఎం కమిటీ సార్ అదే సూర్యప్రకాష్ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే పోయిస్తాం మేము ఇప్పుడే, అందుకే మధ్య Okay, మధ్యలో okay. కట్ చేస్తున్నాం. అవును సార్, వస్తున్నారు వెళ్తున్నారు. అంటే అయినా ఈరోజు మళ్ళీ జాయిన్ అవుతున్నారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మేడం మా జూమ్ లో చెప్పారు శివజ్యోతి మేడం ఫస్ట్ టైం, మళ్ళీ దీనిలో చెప్పారు ఎలాంటి అబ్జర్వేషన్ ఏముందని కొద్దిగా విన్నాను మేడం. జ్యోతి గారు అదే చెప్తున్నారు. ఎస్ సార్. తర్వాత మాస్టర్స్ ఎవరెవరు ఉంటారు, ఏం చెప్తారు అనే విషయాలు విందామనేది తప్ప మేమేం మాట్లాడడానికి రాలేదు. ఓకే, బట్ మీరు విన్నారు కదూ, విన్నది వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అదే బూస్టింగ్ ఇవ్వడానికనే మేము ఇన్వైట్ చేసినాం మేడం జూమ్ లో ఆ రోజు. ఆ బూస్టింగ్ తోనే ఇప్పుడు ఇంకా ఇంకా ఇది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యి బాగా చెప్పారు సార్. ఎలా చెప్పాలి, ఏంటి ధ్యానం అంటే ఏంటి సార్. 1 అవర్ చెప్తున్నంటే 20 నిమిషాల నుంచి 1 అవర్కి వచ్చేసారు మీరు చెప్పడానికి. అచీవ్ చేశారు కదా మరి. అవును మేడం. ఇది డైలీ ఉంటుంది సార్? డైలీ అనేం లేదు సార్. వాళ్ళ అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉన్న టైమింగ్స్ లోనే, డేట్స్ లోనే నేను కూడా ఫాలో అప్ చేస్తాను వాళ్ళని. మరి మీ అందరికి ఆదర్శమైనటువంటి మీ గురువు అనుకోండి, ప్రజెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి రేపు గుంత భాగ్యమ్మ గారు మా జూమ్ లో రేపు వస్తున్నారు మేడం మార్నింగ్. మళ్ళీ మీరందరూ రావాలి. 5 to 6 చెప్పండి. 5 to 6 మెడిటేషన్, 6 to 6:15 మెసేజ్ మేడం, జ్ఞాన సందేశం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. లింక్ మీ దగ్గర అప్డేట్ ఉంది ఇంతవరకు, లేని వాళ్ళకి పంపిస్తాం. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడమని అడగగానే మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇందు ఒక సెకండ్ చెప్పండి అక్క. తను 40 minutes 30 minutes అని అడిగింది. నువ్వు కూర్చో, విశ్వం అదంతా కదా అందిస్తుంది. 1 గంట కదా 2 గంటలు చెప్తావు. ఫస్ట్ డేనే నువ్వు క్లాస్ లో కూర్చున్నప్పుడు 10 నిమిషాలు చెప్పాలని కూర్చున్న దాన్ని 1 hour చెప్పావు. నీకు ఉంది అది, నువ్వు కూర్చో, నీకు విశ్వం నీకు అందిస్తుంది. హాస్టల్ మాస్టర్స్ ఎవరన్నా అనుకో, గురువు అనుకో, ఇప్పటి నుంచి కాదు, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు ధ్యానంలో. ఇప్పుడు చెప్పింది కదా తనకు, ఇన్ని సాకులు చెప్పుకుంటూ ఇన్నేళ్ళు ఫార్వర్డ్ చేసినాను. ఇప్పుడు అమ్మ ప్రేమ అనేది తనకి అందరికీ ఉంటుంది. అమ్మ ప్రేమ తను ఒక మంచి గిఫ్ట్ ఇచ్చింది. అంటే యూత్ కి కూడా, అంటే మా ఏజ్ వాళ్ళు, తన ఏజ్ ఇంకా పిల్లలకి కానీ ఏది చెయ్యాలన్నా కూడా ఏదన్నా అడ్డం వస్తా అంటే ఒక ప్రేమ నుంచి కూడా ఇలా మారొచ్చు అనేది ధ్యానం ఆ టైం పెట్టుకోవాలి. అమ్మకి ఇచ్చే విలువ, అమ్మకి ఇచ్చే రుణం ఏదైనా అనుకోండి అక్కడ. అది కానీ మటుకు మీ అమ్మగారు కూడా ఆ కోరిక, నా కోరిక కోరారు నాకు లేదు, నాకు తెలియదు. కానీ మీకెందుకు అనిపించిందో మీకు ఆ గిఫ్ట్ ఇవ్వాలని, కానీ ప్రతి ఒక్కరు అలా ఇవ్వాలని అని అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు అమ్మకు అలాగా ఆలోచించి ఇచ్చామంటే, అమ్మ మన నుంచి ఏం కోరుకోదు, చెప్పినా ఇవ్వడమే ఉంటుంది. ఆమెకి ఇవ్వడమే తెలుసు అమ్మకు ఇప్పుడు కూడా. కాబట్టి మీరు తనకి గిఫ్ట్ అనేది ఈ రూపంలో ఇచ్చారు చూడండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా నన్ను అడిగితే ఇన్స్పైర్ చేసే విషయమే. ఇన్స్పైర్ అవుతారు అందరు కూడా.
ఒక చిన్న 2 లైన్లు పాట పాడినా జ్యోతి మీద. జ్యోతి ఓకేనా? చెప్పక్క. జ్యోతి గారి మీద పాట. ఓకే. పిన్ని కూడా వచ్చేసింది. ఏ ఉమా కుమారి జ్యోతి గారు నమస్తే అండి. పాడాను. ఇప్పుడు తను అంతగా నవ్వుతూ చెప్తా అంటే అదే పాట గుర్తొస్తుంది. మరి ప్లే చేస్తానంటే ఓకే, మీరు పర్మిషన్ ఇస్తే ప్లే చేస్తా. సాంగ్ ప్లే పాడండి అక్క. ఓకే ఓకే. సిరిమల్లె పువ్వల్లే జ్యోతి చిన్నారి చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురుస్తూ ఉండాలి నీ ధ్యానం, నీ ధ్యానం. పనిసా అహహా సగమా అహహా గమపా అహహా నినిపమ గమ గమపా అహహా చిరుగాలి తరగల్లే మెల్లమెల్లగా నీ దివ్య జ్ఞానం ఎదగాలి మెల్లమెల్లగా, చిన్ననాటి కలలన్నీ తీయ తీయగా, ఎన్నెన్ని భావాలు పలికించగా పులకించగా, సిరిమల్లె పువ్వల్లే జ్యోతి చిన్నారి పాపల్లె చెల్లి, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురుస్తూ ఉండాలి నీ ధ్యానం, నీ ధ్యానం. నీ నవ్వు నీ జ్యోతి వెలిగించగా, ఆ వెలుగులో నీవు పయనించగా, వెలుగుతూ ఉంటావు నువ్వు సూర్యునిగా, నీ ఎదిగి ఉంటాను ధ్యానంలోనా, ధ్యానంలోనా. సిరిమల్లె పువ్వల్లే జ్యోతి చిన్నారి పాపల్లె చెల్లి, చిరకాలం ఉండాలి నీ నువ్వు, చిగురుస్తూ ఉండాలి నీ ధ్యానం, నీ ధ్యానం. థ్యాంక్ యూ జ్యోతి. సూపర్ సూపర్ అక్క. సూపర్ అక్క. సూపర్. రియల్లీ హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫీలింగ్ బాగా పాడినా ఉమా. థ్యాంక్ యూ తను ఉమా బాగా మధ్యలో పాడింది. అందరు కవులైపోతున్నారు. కవయిత్రులు అయిపోతున్నారు బయట. అంటే కవి హృదయం పొంగుతుంది ఇలాగా. అంటే మధ్యలోనే వచ్చేసింది. అది పాట రాశాను కదా తనకి, ఈరోజు చాలా అద్భుతంగా చెప్తుంది, చాలా ప్రెజెంట్ గా చెప్తుంది, మధ్యలో చాలా స్మైలింగ్ తో చెప్తా ఉంది. ఈ పాట కరెక్ట్ గా ఉందని పాడదామని అందుకే పర్మిషన్ అడిగాను, ఇచ్చావు. థ్యాంక్ యూ. నేనే వరకు పర్మిషన్ ఇవ్వడానికి, కానీ మీరు ఇంత ప్రేమతో తనకి పాటని డెడికేట్ చేస్తానంటే ఎందుకు వద్దంటాను చెప్పండి. హ్యాపీగా నిజంగానే జ్యోతి గారు అలాగే వెలిగిపోతారు, ఇంకా ఇంకా వెలగాలి, వెలిగిపోతారు కూడా. చాలా చాలా బాగా పాడేవక్క. సూపర్. నీలాగా నాకు థాట్స్ రావు కాబట్టి నేను రికార్డ్ చేయలేకపోయా. లాస్ట్ లో గుర్తొచ్చింది, నువ్వైంటే రికార్డ్ చేసేదాన్ని పాటని. మన క్లాస్ లో రికార్డింగ్ ఉంటుంది కదా, నో ప్రాబ్లం. మన ఈ క్లాస్ వచ్చేస్తుంది కదా, ఇందు పెట్టేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. దానికి ప్రాబ్లం లేదనే నేను దాన్ని పట్టించుకోలేదు. ఓకే జ్యోతి పిన్ని. శక్తి పిరమిడ్ ఛానల్, సత్యదర్శిని గ్రూప్ మనకి సొంతం ఇంట్లో ఉన్నట్లే, ఇంకా ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. ఫ్రీడమ్. నేను అదే అనుకున్నాను, లైవ్ సెషన్స్ అంటే నేను సతీష్ సార్ ఇచ్చినప్పుడు 20 minutes కొంచెం టెన్షన్ పడ్డా, కానీ ఆయన 20 minutes అన్నందుకు టాపిక్ కూడా అంతలోకి నేను రెడీ చేసుకోవడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోయా. ఈ రోజు నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు టాపిక్ ఫ్రీడమ్ చాలా ఇస్తున్నారు. వాళ్ళు పర్టికులర్ టాపిక్ చెప్పట్లేదు. సార్ అయినా ఈ మేడం, ఇందు మేడం కూడా మీ చాయిస్, మీ ఇష్టం అని చెప్పారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నా, నేను చేసిన వీడియోకి రిలేటెడ్ ఉండాలి. చాలా మంది క్వశ్చన్ ఉంది, ధ్యానం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆ మేడంకి ఒకటి అడిగాను, ధ్యానం గురించి అందరు చెప్పే ఉంటారు, మరి మళ్ళీ చెప్తే మీ యూట్యూబ్ ఛానల్ కి పర్వాలేదా అని. తను చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అలా లేదు, ఎవరివే వాళ్ళదే, ఎవరు కన్వే చేయడం డిఫరెంట్ గా ఉంటది. మీ వాయిస్ కి మీ ఫీలింగ్స్ ఎవరు కనెక్ట్ అవుతారో తెలీదు. నేనేమి రిస్ట్రిక్షన్ చెయ్యను, టైం రిస్ట్రిక్షన్ కూడా లేదు. ఎంతవరకు ఫ్లో ఇస్తే అంతవరకే చెప్పమని చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. తను ఫ్రెండ్లీ నేచర్. తను అందుకు కూడా నేను చాలా కంఫర్ట్ గా తనని చూస్తూ, డైరెక్ట్ పరిచయం లేదు, చాలా ఫ్రీగా చెప్పగలిగాను. నేను అనుకున్న టాపిక్, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏముందంటే నేను అనుకున్న 100% కన్వే చేస్తాను, నేను ఏది మిస్ అవ్వలేదు అని. అది ఎప్పుడు వస్తుంది అంటే ఎదుటి వ్యక్తి మనకిచ్చిన ఫ్రీడమ్ తో
మనకు వస్తుంది. మనం భయంగా టెన్షన్ గా ఉంటే చెప్పాలనుకునే సగం ఎగిరిపోతాయి. నేను చెప్పాలని వచ్చినది ఒక్క పాయింట్ కూడా ఈవెన్ నేను మిస్ అవ్వలేదన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను ఇప్పుడు తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల. ఇందు గారికి బిగ్ థ్యాంక్స్. దీనికి ఒక పాయింట్ చెప్పొచ్చా నేను? చెప్పండి పిన్ని. ఆంటీ చెప్పండి ఆంటీ. ఇప్పుడు నువ్వు చెప్పినా చూడు, తను ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల భయం లేదు, నువ్వు ఏది చెప్పాలనుకున్నావో ఫ్రీగా చెప్పగలిగినావు. అలాగే ఈ పాయింట్ ఎక్కడ నేర్చుకోవాలంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా, అంటే నాకు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న తపన కాబట్టి నాకు ఆ టాపిక్ వస్తుంది. నేను ఇదే చెప్తాను, పిల్లల దగ్గర మీరు చదువు నేర్పించేటప్పుడు తిడుతున్నారు కొడుతున్నారు అంటే వాళ్ళలో ముందు భయం బయలుదేరుతుంది. మీరు ఏం చెప్తున్నారో వాళ్ళకి లోపలికి వెళ్ళదు. ఎందుకంటే భయం అనేది ఇక్కడ అడ్డుగోడగా నిలబడుతుంది వాళ్ళకు. కాబట్టి ఆ భయాన్ని తీసి పక్కన పెట్టి ఒక ఫ్రెండ్లీగా పిల్లలకి నేర్పించినారంటే వాళ్ళకి ఆ భయం అనేది తొలగిపోయి ఫ్రీగా వాళ్ళ లోపల నుంచి బయటకు వస్తాయి. వాళ్ళకి ఎలా ఉంటదంటే ఏం చెప్తే అమ్మ కొడుతుందో, ఏం చెప్తే అమ్మ అరుస్తుందో అన్న భయంతోని పిల్లలు కరెక్ట్ గా చెప్పలేరు. ఇప్పుడు నువ్వు కరెక్ట్. చెప్పిన పాయింట్ని బట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ నేర్చుకోవాలి ఇది. కరెక్ట్ పిన్ని. వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకత 100% బయటకు తీయగలుగుతారు, ఏది కంట్రోల్ చేయకుండా. కరెక్ట్. తల్లిదండ్రుల పని ఏంటి? వాళ్ళలో ఉండే సృజనాత్మకతని బయటికి తీయాలి. ఆ Yes. పని చెయ్యకుండగా తల్లిదండ్రులే నొక్కేస్తున్నారు. నోరిప్పితే చాలు ఏదైనా అరిచినప్పుడు గాని, కోపన్నప్పుడు గాని, వాళ్ళు సమాధానం చెప్పడానికి వస్తే కూడా నోరు ముయ్యని మూపిస్తున్నారు. చాలా మంది నేను చూసి చెప్తున్నానది. కాబట్టి ఎవరు నొక్కేస్తున్నారు వాళ్ళకి అంటే పేరెంట్సే. ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ పేరుతో వాళ్ళని ఎదగకుండా చేస్తున్నారు తల్లిదండ్రులు. మెయిన్ ఇక్కడ మార్పు రావాలి. ఎప్పుడైతే పిల్లలకి అంటే ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు చెడిపోతారని చాలా మంది మాట్లాడతారు. మనకి బుద్ధి ఉంటది గదా! దాన్ని ఉపయోగించి ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎక్కడ చెప్పాలనేది మనము తెలుసుకొని మనం నేర్పించుకోవాలి. మనకు ఏమి రాదు, పిల్లలకి నేర్పించాలని చూస్తాం. ఫస్ట్ పిల్లలకి ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలి, ఎంత నేర్పించాలనేది పేరెంట్స్ తెలుసుకోవాలి. మనల్ని మనం స్టడీ చేసినాక, పరిస్థితులను స్టడీ చేసినాక, అప్పుడు పిల్లలకి నేర్పించే అర్హత మనకొస్తది. మాటే మంత్రం అన్నట్టు ఒక మాట మనం చెప్పగానే వాళ్ళు వింటారు. మనం నేర్చుకోకుండగా, మనకేం తెలియకుండగా, మనం తప్పుగా చెప్తుంటే వాళ్ళు ఎక్కడి నుంచి వింటారు? తీసుకోదది. వాళ్ళు వినాలంటే మనం మారాలి ఫస్ట్. మన మాటకి అర్హత రావాలి. వాక్శుద్ధి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు వింటారు. ఏమీ ఉండదిక్కడ. కానీ పిల్లలు వినాలి, వినాలి, వినాలని వాపోతూ ఉంటారు తల్లిదండ్రులు. Yes. కరెక్టేనా అండి ఇది? ఎగ్జాక్ట్లీ ఆంటీ. యాజ్ ఏ పైమా ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న దానిగా నేను యాక్సెప్ట్ చేస్తాను తప్పకుండా కదా. మరి హ్యాపీగా ఆంటీ. ఎగ్జాక్ట్లీ నా ఇంటెన్షన్ కూడా అదే ఫ్రెండ్స్. ఫస్ట్ పేరెంట్స్ లో మార్పు రావాలి. పిల్లలు అనేది చాలా స్వచ్ఛంగా రిసీవ్ చేసుకోవడానికి ఏదైనా సరే వాళ్ళు క్లియర్ గా ఉంటారు. వాళ్ళలో క్లారిటీ ఉన్నంతగా మనలో క్లారిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు. సో ఆంటీ చెప్పినట్టుగా మనం మారాలి. పేరెంట్స్ గా మనం మారాలి. నేనంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుసుకోవాలని చెప్పను. తెలుసుకుంటూ మనం కూడా మన పిల్లల్ని చేసుకోవాలి. ఎందుకంటే అన్ని తెలుసుకునే నేను తల్లిని అయ్యిండాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుసుకుంటూ మారుద్దాం. ఎందుకంటే నువ్వు మారురా, నువ్వు కొట్టు, తిట్టు, పొద్దుస్తమానం స్కూల్లో ఏం చెప్పారు ఈ రోజు అని షేర్ చేసుకోవడానికి కూడా సమయం లేనంతగా గడిచిపోతా ఉంది వాళ్ళ రోజంటూ పిల్లలది. సో అలా కాకుండా ఎప్పుడు నన్ను ఒక క్వెషన్ అడిగారు మొన్న ఆంటీ, నేను కాస్మిక్ పిరమిడ్‌కి వెళ్ళింటే, "నువ్వు చెప్తున్నావమ్మా పిల్లల్ని 9 గంటలకు చేర్చమని, అట్లా చేయమని 8 గంటలకే వచ్చి పడుకునేస్తారు మా పిల్లలకి. మాకు కాదు, మా వల్ల కాదు" అని చెప్పేసారు. సరే, వద్దు వదిలేసేయండి. 8 గంటలకే పడుకోపెట్టండి. తినే పడుకోపెడతాం కదా! పడుకోపెట్టేటప్పుడు తినే పడుకోపెడతాం. మనమే తినిపించి పడుకోపెడతాం. ఆ తినిపించేటప్పుడు ఆ మొబైల్స్ అక్కడ చూపించడమో, టీవీలు చూపించే బదులు ఈ అన్నం ఏం తినిపిస్తున్నాము అనే ధ్యాస కూడా లేకుండా వాళ్ళు ఊరికే తింటున్నారా, కడుపు నిండిందా, పడుకున్నారా అన్న టైప్‌లో కాకుండా
ఏం తినిపిస్తున్నాం వాళ్ళకి? ఈ ముద్ద ఏం పోతుంది? ఉప్మా తినిపిస్తున్నారా? వగ్గాని తినిపిస్తున్నారా? వెజ్జా? నాన్ వెజ్జా? ఏం తినిపిస్తా ఉన్నాం అసలు? కనీసం ఒక అవగాహన అంటూ రావాలి కదా! ఇది ఏం తింటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేదన్నా చెప్పుకుంటూ తినొచ్చు. స్టోరీస్ చెప్తే వినిపించుకోపోవచ్చు పిల్లలు. ఎందుకంటే అమ్మ విసుగొచ్చేసింది మీ స్టోరీస్ ఉదయం నుంచి ఏం చెప్పాలి పో అన్నట్లుగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఎంతమంది చైనీయులు కానీ, జపనీస్ కానీ వాళ్ళంతా కూడా మొబైల్స్‌ని పక్కన పెట్టేసి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్ ఎన్ని ఆడిస్తా ఉన్నారో పిల్లలతో గనక. సో, ఛాన్స్ అనేది తప్పకుండా ఉంటుంది ఆంటీ మీరన్నట్టు. ఛాన్స్ కంపల్సరీగా ఉంటుంది. అది మనం క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకునేంత కెపాసిటీ మానవ మేధస్సుకి ఆ శక్తి ఉంది. బట్ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ వరల్డ్‌లో ఇలా ఆలోచించడం కూడా తప్పు కాదేమో పేరెంట్స్. కాకపోతే పిల్లలతో టైమ్ స్పెండ్ చేద్దాం. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశామంటే గనక వాళ్ళు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. ఎన్నెన్నో విషయాలు నేర్పిస్తారు. అలాగే మనం కూడా వాళ్ళకి నేర్పించొచ్చు కూడా. ఈ రోజు కాబట్టి ఉదయము భార్యాభర్తలు కలిసి మాట్లాడాలని మాట్లాడుకున్నాము. హ్మ్. రోజు కాసేపైనా ఇద్దరు ఒక అరగంట సేపైనా కూర్చొని మాట్లాడాలి. అంటే మూడో వ్యక్తి కాకుండా వాళ్ళిద్దరి గురించి వాళ్ళు మాట్లాడుకోవాలని మార్నింగే మాట్లాడినాము ఉమా నేను. తప్పకుండా ఆంటీ. నిజంగానే మాట్లాడాలి. ఫ్యామిలీతో అది టైం కంపల్సరీ గడపాలి. హ్మ్. ఖచ్చితంగా. అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు గానీ ఫ్యామిలీతో గడపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇల్లు బాగుండాలంటే అందరూ ఓపెన్ అవ్వాలి. అది ఇప్పుడు ఇంపార్టెంట్. పిల్లలున్నారు. పేరెంట్స్ దగ్గర ఓపెన్ అవ్వరు. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఓపెన్ అవుతున్నారు. అంటే ఏమక్కడ? వాళ్ళకర్థమైంది వాళ్ళు ఏమనరు కాబట్టి వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతారు. హ్మ్. వీళ్ళు అంటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఓపెన్ అవ్వరు. అదే ఫ్రీడము మీరిచ్చినారంటే మీ దగ్గర ఓపెన్ అయితే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, ఏం ఒప్పు చేస్తున్నారో మీకు తెలుస్తది. ఆ! నేనదే చెప్తాను. ఓపెన్ చేయండి వాళ్ళని. ఓపెన్ అయినారంటే మీకు తెలిసి హ్మ్. అప్పుడు మీకు చెప్పే అవకాశాలొస్తాయి. ఖచ్చితంగా. అంటే ఎక్కడ తప్పు చేస్తున్నారు నాన్న ఇలా చేయొద్దు నువ్వు. ఇది హ్మ్. కరెక్ట్ కాదని చెప్పే అవకాశం ఉంటది. కానీ హ్మ్. ఇప్పుడు మీ చేతులారా మీ అవకాశాలను మీరే కోల్పోతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఏది చెప్పరు. అన్నీ దాచేస్తారు. పిల్లలు అనుకుంటారు ప్రతి తల్లి నాతో సహా నేను నా కొడుక్కి ఇప్పటికి 40 ఏండ్లు దాటినా ఏవి నాకు వాడు వెనక చేసేటివి ఏంటివో తెలవవు. మన ఎదురుగా చేసేటివే తెలుస్తాయి. హ్మ్. ఎన్ని సంవత్సరాలైనా గాని నా కొడుకు కరెక్ట్ అనే అనుకుంటది. తల్లి మనసు అలాగే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. హ్మ్. ఓపెన్ అవ్వాలి వాళ్ళు. అప్పుడు మనం ఏదైనా చెప్పే అవకాశాలు మనకుంటాయి. భయంగా ఎగ్జాక్ట్. ఉన్నప్పుడు చెప్పరు. మనమైనా అంతే గదా! ఇప్పుడు భర్త దగ్గర గాని, భార్య దగ్గర గాని ఏదైనా గొడవలొస్తున్నాయంటే ఆపేస్తారు. హ్మ్. ఫస్ట్ నేను అబద్ధాలు చెప్పేదానికి నాకు నచ్చదు గదా! వేరే పత్రి సార్ కూతుర్ని అడిగిన. "ఎందుకలా చెప్తారు?" అంటే, "నీదే తప్పుంటది అలా చెప్తున్నారంటే" అని. అసలు వాళ్ళు అబద్ధాలు చెప్తే నాదెందుకు తప్పుంటదని నేను అనుకునేదాన్ని. ఇప్పుడు హ్మ్. అర్థమైపోయింది. అంటే ఇప్పుడంటే కొన్నేండ్ల కిందట నాకు అర్థమైంది. ఎందుకు వాళ్ళు హ్మ్. అబద్ధాలు చెప్తారు మనకు. హ్మ్. అంటే వాళ్ళు చెప్పేదాన్ని మనం యాక్సెప్ట్ చేయనప్పుడు అబద్ధం చెప్తారు. ఖచ్చితంగా ఆంటీ. మనతో ఎప్పుడైతే షేర్ చేసుకునే మనతో ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి తెలుస్తది. గదన్నా! ఆ! ఏమిందు? మనతో షేర్ చేసుకునే ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇస్తేనే బయట అట్రాక్షన్స్ అనేవి తగ్గుతాయి. బయటికెళ్ళి నాకిక్కడ దొరకట్లేదు. బయటికెళ్ళి షేర్ చేసుకునేవి గూడా తగ్గుతాయి. నా ఫ్రెండ్‌తో అయితే నేను ఈజీగా హ్యాపీగా షేర్ చేసుకోగలను అని చెప్పేసి అనుకుంటారు. అదే ఇంట్లో షేర్ చేసుకునే ఆ ఫ్రీడమ్ మనం ఇచ్చామంటే కనుక కంపల్సరీగా అక్కడ వాళ్ళకొక బ్యాలెన్సింగ్ అనేది ఈజీగా వాళ్ళు చేసుకోగలరు. అనాలిసిస్ చేసుకోగలరు. సో, ఈ ఫిజికల్ వాళ్ళు ఎవరు నన్నెలా రిసీవ్ చేసుకుంటున్నారు? మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారా? లేకపోతే బయట ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకుంటున్నారా? వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? వీళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? వీళ్ళ నుంచి వచ్చిన ఉపయోగాలేంటి? వాళ్ళ నుంచి వచ్చిన ఉపయోగాలేంటి? ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోగలరు. తప్పకుండా ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. అని మంచి టాపిక్ వచ్చిందేంది ఈరోజు. హ్మ్.
యూత్‌కి ఉపయోగపడేటివి, పిల్లలకి ఉపయోగపడేటివి, పేరెంట్స్‌కి మెయిన్. రేపు ఇందుది నాది ఇదే పిన్ని. మీరు ఈ రోజే మొదలు పెట్టేశారు పాపం. కాదు అక్క, నాది 4th ఇదే సెషనే బుద్ధ పిరమిడ్ లో. బట్ ఈ వారం అంతా నాకు చెప్పే వాళ్ళంతా పిల్లల గురించి చెప్తా ఉన్నారు తెలిసినా. నేను నిన్న మేడం గారు ఒకరు, మొన్న ఒకరు, ఈ రోజు మార్నింగ్ కూడా ఒకరు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచో మెడిటేషన్ చేయిస్తూ వస్తున్నందుకు ఆ పిల్లలు ఇద్దరు కూడా ఎలా మోటివేట్ చేయాలి ఆపోజిట్ పర్సన్ ని, ఎలా ధ్యానంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆ అబ్బాయి అంత చక్కగా చేస్తూ వస్తున్నాడంట. తను ఆ మెడిటేషన్ చిన్నప్పటి నుంచో నేర్చుకుంటూ వస్తున్నది. ఇద్దరు పిల్లలు అలాగే ఉన్నారంట. అబ్బా, వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుందో అని అనిపించింది నా కళ్ళకి ఎదురుగా. అందులో దట్టు వాళ్ళు ఆ ఒకరికి నేర్పించుకుంటూ ఎలా ధ్యానానికి తీసుకొని రావాలని చెప్పడం కానీ, ఓవర్ అట్రాక్షన్స్ కి వెళ్ళిపోవడం కానీ, బయట కొన్ని కొన్ని సందర్భాన్ని, సిచ్యువేషన్స్ ని ఈజీగా వాళ్ళు ఫేస్ చేయగలుగుతున్నారంట. మేడం ఎంత హ్యాపీ చెప్తా ఉన్నారో వాళ్ళ పిల్లల గురించి. సో మరి ఎంత గ్రేట్ అచీవర్, ఆ మదర్ తల్లిగా కూడా ఆమె చాలా అచీవ్ చేశారు మేడం. నాకు అది అందుతూ వస్తుంది. సో సూపర్. ఎస్, మన ఛానల్లో ఇలాంటి ఉపయోగకరమైన మాటలు మాట్లాడడం కానీ, అందుకే చెప్తూ ఉంటాను, కింద క్యాప్షన్ ఇస్తాను, మరింత జ్ఞాన సముపార్జన కోసం అని చెప్పేసి. సో ఈ ఛానల్ ని చూడండి, శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని చెప్పేసి. సూపర్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా ఫ్రెండ్? ఒక్క నిమిషం మేడం. హలో, సరే మాట్లాడండి. శివజ్యోతి. హలో శివజ్యోతి, చాలా బాగా చెప్పినావమ్మా. అసలు జ్యోతి ఎట్లా మ్యూట్ లో ఉన్నావు జ్యోతి. మ్యూట్ లో అన్నారు. ఓకే, శివజ్యోతి చాలా బాగా చెప్పింది. అసలు పౌర్ణమి ధ్యానం గురించి, అమావాస్య ధ్యానం గురించి, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టాలని చెప్పింది. చాలా బాగా చెప్పింది. అసలు చాలా సూపర్ గా ఉందమ్మా. థ్యాంక్ యూ మామా, Unmute చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అదొకటి. ఇంకోటి ఏమంటే, నాకు చాలా గర్వకారణంగా ఉంది. అసలు ముగ్గురు కోడళ్ళు కూడా, అనంతపురంలో ఉమామహేశ్వరి, హైదరాబాద్ ఈ శివజ్యోతి, అమెరికాలో ఆ శివజ్యోతి, వాళ్ళు స్వయంగా ధ్యానం చేస్తూ 10 మందికి పంచుతున్నారు. అది ఇంకా గర్వకారణంగా ఉంది మాకి. థ్యాంక్స్ మామా. చాలా అన్నయ్య, ఆనందంగా ఉంది. ఒక 2 డేస్ లో ఇంకో కోడలు కూడా ఒక మెసేజ్ పెడుతుంది. నిన్ననే అంతా రాసిపోయింది. అట్లనా? గ్రూప్ దాపు విరబూసింది కూడా, ఎలా విరబూసింది, ఏమేమి విరబూసింది అనేది తనది కూడా వస్తుంది. రాను మంచిదే కదా ఇంక వస్తే. ఈ రోజు ఉదయమే రాసిచ్చింది. అవునులే. అమ్మ నీ కోసం రాసిన అంటే, నా కోసం కాదు, అది 10 మందికి వెళ్ళాలి. అవును, మాట్లాడట్లేదు, సరేలే టైప్ చేసి పెడదామని అనుకున్నాను. అవునులే. మీ అసలు బాబు ఎట్లా ఉందంటే, ముగ్గురు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉన్నారు. ముగ్గురు కరెక్ట్. అది చాలా ఆనందం ఉంది. థ్యాంక్స్ అసలు మామా. సింపుల్ గా కట్టా కొట్టా తెచ్చా అన్నట్లా చెప్పింది. A to Z కలిపేసింది దాంట్లో. అవును, అది అవును, చాలా గ్రేట్ అనిపించింది. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అది చదువుతా ఉంటే. అవును. ఎంత సింపుల్ గా అంటే, మ్యాటర్ ఎక్కువ లేదు దానికి. అంత సింపుల్ గా అన్ని చెప్పేసింది. అవునవును, అదే కదా. పత్రి సార్ చెప్పినది కరెక్ట్ గా అనిపించింది. 10 మాటల్లో చెప్పవలసినది ఒక మాటలో చెప్పాలి అనేది. అవును, అంత బాగా చెప్పింది. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, మరి చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తుంది కదా. అవును. 5th క్లాస్ నుంచి ధ్యానమే చేస్తా ఉంది. ఇప్పటికీ మానుకోలేదు. అవునులే. 28 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తా ఉంది. ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా క్లాసులు చెప్పినా చెప్పకపోయినా గానీ చేంజెస్ అనేది కంపల్సరీ కనబడతాయి. అందులో వాళ్ళు చేసేది కాకుండా 10 మంది కూడా పంచుతున్నారు కూడా. అవును. అది ఊరికే ఆషామాష పని కాదు. అది అసలు అందరికి ఎంత రాదు. క్లారిటీగా ఉంటారంటే అంత క్లారిటీగా ఉంటారు వాళ్ళు. అవునవును.
అంకుల్ నిజంగా నేర్చుకున్న దాన్ని పంచమనే మన గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు. దాన్ని అవును, ఎంతమంది కరెక్ట్. పంచినా పంచకపోయినా కూడా ఆ సోల్ అనేది ఉండనివ్వదు. నేర్చుకున్నది ఉండనివ్వదు. ఆ అదే అదే పంచేంత కదా. వరకు కూడా ఆ సోల్ అనేది ఉండదు. ఇంట్లో ఉండమన్నా కూడా ఒక క్షణం కూడా ఎంత తెగిచ్చైనా ముందుకు వెళ్ళి పంచేస్తుంది ఆ సోల్. అది ఉండదు. దానికి ఎప్పుడు కూడా పంచడం ఇష్టం. ఇలా వెళ్తూ ఉండడం, ఎదుగుతూ ఉండడం ఇష్టం సోల్స్ కి. కాబట్టి సో వీళ్ళు అది దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ. కాదండి, వీళ్ళు పంచడం మొదలు పెట్టాలనుకున్నప్పుడు మీ యొక్క ఛానల్ వాళ్ళు ముందుకు వస్తారనమాట మాకు. ఏంటక్క? మేము పంచాలని ఎప్పుడు లోపల బరస్ట్ అయిపోతుంటదో మీ అట్లా ఛానల్ వాళ్ళు ముందుకు వస్తేనే మా ఇట్లా వాళ్ళు ముందుకు వచ్చి చెప్పగలుగుతాము అని చెప్తున్నాను నేను. అందుకేనేమో నేను పెట్టాను యాక్చువల్ గా అయితే నాకు పెట్టాలా, ఛానల్ ని పెట్టాలి, చెయ్యాలి అస్సలు ఐడియా లేదు. ఇంతకు ముందు 1 year బ్యాకే నాకు యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసింది. పెట్టు అని చెప్పారు. బట్ నాకు తెలీదు దాన్ని ఎలా ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా నాకు తెలీదు అని చెప్పానా. బళ్ళారికి వెళ్ళొచ్చాక నెక్స్ట్ 2-3 days తర్వాత అక్కడ ఒక మేడం ఇన్స్పైర్ చేశారు. ఆ మేడం తో మాట్లాడాక March 27th 11 o'clock కి ఎగ్జాక్ట్లీ 11:15 కి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. పేరేం అర్ధరాత్రి పెట్టాలో తెలీదు. పేరేం పెట్టాలో తెలీదు. రేపు మార్నింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఎందుకంత తొందర అని ఒక పక్క ప్రసాద్ అంటా అన్నాడు. ఏమంత అవసరం ఏముంది అట్లా అని చెప్పేసి, లేదు ఎన్ని నేమ్స్ చెక్ చేశానో నేను, దానికోసం సెర్చ్ చేశాను. లేదు, స్త్రీ శక్తి అనేదే వస్తుంది నోటికి. నాకు తర్వాత అర్థమయ్యింది ఈ ఛానల్ ఎందుకు నేను పెట్టాననేది. ఇంతమందిని నేను కలవడం అనేది ఉంది, ఈ జ్ఞానం అనేది ఇంత ముందుకు తీసుకురావడం అనేది ఉంది, నా ద్వారా జరుగుతుంది చూడండి. అది చాలా నా జీవితం ధన్యం. ఇంతమంది అనుభవాలు నేను తీసుకోవడం అనేది నా జీవితం ధన్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది నీ వెనకాల ఉన్నారనమాట. నువ్వు ఓపెన్ అయితేనే కదా మేమంతా ముందుకు వచ్చేది అనమాట ఛానల్ ద్వారా. అందుకే నిన్ను అంత బెరస్ అక్క చాలా మంది ఉన్నారు అక్క. చాలా మంది జూమ్ సెషన్స్ చేస్తున్నారు, కండక్ట్ చేస్తున్నారు. చాలా మంది కూడా చేస్తున్నారు, కాదనట్లేదు. బట్ నాకెందుకు మరి అంత ప్రేరణ కలిగిందో నాకైతే ఇంతవరకు తెలియలేదు. బట్ ఆ పేరు శ్రీశక్తి అన్న ఆ పేరు కూడా నాకు తర్వాత తెలిసింది మీనింగ్. నాట్ స్త్రీ, లేడీ కాదు, శ్రీ. ఒక గౌరవ సూచకంగా ఉండే ఆ శ్రీ అన్న ఆ లెటర్ ఏంటంటే భూమి అంట, భూమాత అని అర్థం అంట. తర్వాత తెలిసింది నాకు ఎందుకు మరి ఆ పేరు నాకు వచ్చిందో, నా నోటికి వచ్చిందో. నేను మెడిటేషన్ కూర్చోవాలా, ఎవరిని అడగలా, ఏం చేయలేదు. ఆ సెకండ్ నాకు అనిపించింది నేను చేసేయాలి. దాన్ని ఆన్ చేసి నేను స్టార్ట్ చేసేంత వరకు నేను ఉండలేకపోయాను. మార్నింగ్ వరకు కూడా వెయిట్ చేయలేకపోయినా. నాకు అందుకే అంత గుర్తుండిపోయింది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 11:15 కి ఇది స్టార్ట్ అయ్యింది ఛానల్ అని చెప్పేసి. సూపర్ ఎక్స్పీరియన్స్ అది. కాదు ఇందు, ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వస్తారు. ఫ్రీడమ్ లేకపోతే మాట్లాడలేరు. వేరే జూమ్ సెక్షన్ లో ఎక్కడ కూడా ఫ్రీడమ్ అనేది ఉండదు. ఇంతే టైము, ఇదే చెప్పాలి అంటే ఒక మాట వేస్ట్ కాకూడదు, ఒక నిమిషం ఆలస్యం కాకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలంటారు. ఆ భయంగానే ఉంటది జూమ్ క్లాసుల దగ్గర కూర్చుంటే. ఇప్పుడు సత్యదర్శిని గ్రూప్ లో గానీ, స్త్రీశక్తి దాంట్లో గానీ అవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు మనకు. మనకి పత్రి సార్ అదే నేర్పించారు కదండి ఆంటీ. ఆయన గనక కండిషన్స్ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింటే మనం ఎక్కడ ఉండేవాళ్ళము? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించాలి కదా. ఎక్కడుంది మన ఆచరణ? మన జీవితంలో మనం ఎక్కడ ఆచరిస్తున్నాం? మన గురువు గారు చెప్పిన చిన్న మాటనే మనం ఆచరించలేకపోతున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను కూడా ఓపెన్ గా చెప్తున్నాను. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా ఫేస్ చేశాను. ఎందుకంటే ఒక టాపిక్ ఇంతే చెప్పాలి, టాపిక్ అయితేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు, ఇంత టైమింగ్స్ లోనే చెప్పాలి. సో నేను ఫస్ట్ ఛానల్ ని నేను స్టార్ట్ అవ్వగానే నేను అదే అనుకున్నాను, నా దగ్గర ఫ్రీడమ్ ఉండాలి. ఆ కండిషన్స్, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేనిది. రూల్ ఉండాలి, అది స్వతహాగా మనం పెట్టుకున్నదై ఉంటేనే ఒక లిమిటేషన్స్ ఆఫ్ ఈ పీరియడ్స్ లో మనం వెళ్ళిపోతాం. అది ఆటోమేటిక్ గా మన సెన్స్ కి, కామన్ సెన్స్ కి అనేది తెలిసిపోతుంది. అలాంటి విచక్షణని పొందాం ధ్యానం ద్వారా, ఆ జ్ఞానం ద్వారా మనం ఆల్రెడీ పొందాం. బట్ ఎదుటి వ్యక్తిని నేను కండిషన్ చేయడానికి నేనెవరు? అలా కాదు. ఆ ఫ్రీడమ్, ఆ ప్రేమ ఇందు దగ్గర ఉంది, రావాలి అని అనిపించాలి.
అది నేను అసలైన పేరు తెచ్చుకోవాలి. పేరు తెచ్చుకోవడం, నేను ఇది చేయడం అంటే అందరితో ఫస్ట్ నేనుండాలి ప్రేమగా. అందరికి నేనివ్వాలి ఫస్ట్ ఫ్రీడమ్. ఆ తర్వాతనే వాళ్ళు నా దగ్గరికి అంతే ప్రేమగా వస్తారు. సో అదెప్పుడు నా కోరిక అదుంది. అది ఆటోమేటిక్‌గా నేను తీర్చుకుంటూ పోతున్నాను నా లైఫ్‌లో. సో హ్యాపీ. అందుకే ఈ ఫ్రీడమ్ అంటూ ఇస్తూ వస్తున్నాను ఆంటీ. అది నేను ఫేస్ చేశాను కాబట్టి ఒక టాపిక్ అంటూ కూడా నేను ఇవ్వట్లేదు. మీ జీవితమే ఒక టాపిక్. నా జీవితమే ఒక టాపిక్. ఆటోమేటిక్‌గా మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం కదా జీవితంలోనే. హ్మ్. నేర్చుకుంటూ వస్తున్నదే ఒక టాపిక్ అయి కూర్చుంటది. సెపరేట్‌గా నేను ఒక టాపిక్ అంటూ చూస్ చేసి కూర్చోవాలా, చేయాలనంటే మటుకు నేను మళ్ళీ రాసుకుంటూ కూర్చోవాలి దాని గురించి. రాసానంటేనే నేను మళ్ళీ ఏదో మనసు పెట్టి దాన్ని క్రియేట్ చేసి దానికి ఒక లింకులు తగిలించి రాసుకుంటూ పోయిన దాన్నవుతాను. అది వద్దు. మీరు మీకు మాట్లాడేది 10 నిమిషాలైనా, 20 నిమిషాలైనా నేను రికార్డ్ చేసి పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. ఏమనిపిస్తుందో, మీరు ఏ అనుభవం అయితే పొందారో, అదే అనుభవాన్ని అంత హ్యాపీగా, ఫ్రెండ్లీగా షేర్ చేసుకోవాలి. సో, అది శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ఒక సెపరేట్‌గా ఒక యూనిక్ అంటే ఆలోచించాలి కదా మరి. హిందూ అంటే అంతే యూనిక్‌గా ఉండాలి మరి. ఆంటీ? సూపర్. నైస్. ఛానల్. యెస్. దట్టు ఏది చేసినా ప్రేమతోనే చేయాలి. ప్రేమతోనే సాధించాలి. ఏదైనా మనం సాధించగలం. నేను మీ మనసు గెలుచుకున్నానంటే కూడా అది కూడా ప్రేమతోనే. నేను ప్రేమను నేర్చుకున్నాను. ప్రేమ గురించి తెలుసుకున్నాను. దాని విలువ తెలుసుకున్నాను. కాబట్టే మీ దగ్గర నేనది వ్యక్తం చేస్తేనే మీ నుంచి నాకు అన్ని రెట్లుగా నాకు తిరిగొస్తుంది. ఆ ప్రేమ ఒక్కటే నాకు కావాలి. నేను అదొక్కటి కోరుకొని ఏదైనా సరే స్టెప్ తీసుకుంటా వస్తున్నాను. అది లైఫ్‌లో సక్సెస్ అవుతూ కూడా వస్తున్నాను. సో, సో హ్యాపీ. యెస్. ఎందుకొచ్చిందో మరి ఈ టాపిక్ అనేది మనకు తెలీదు. హ్యాపీ. యెస్. అంటే మీ ఛానల్ ఇంకోటి ఎలా పెట్టారో మాకిప్పుడు అర్థమైపోయింది. ఈ గ్రూప్ ఈ సెషన్ ద్వారా చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రేమతో ఎలా సంపాదించుకోవచ్చు అనేది కూడా ఇంకా నీట్‌గా అర్థం. ఆ ఫ్రీడమ్. ఎగ్జాక్ట్‌లీ. సార్ చెప్పారు. వంశీ సార్ చెప్పారు. మొన్ననే రీసెంట్‌గా విన్నాను నేను. ఆహ్, ఏదో వీడియోలో రీసెంట్‌గా చేసిన వీడియోలోనే. గురువుల గురించి. మన గురు పౌర్ణిమ రోజు చేసిన వీడియో దాని గురించి వింటూ వస్తున్నాను. సార్‌కి కూడా ఉందంట. ఏంటంటే సిద్ధులు సంపాదించుకోవాలని చెప్పేసి. ఆ గురువులు ఇన్ని రకాల గురువులుంటారు. 8 రకాల ఎంతమంది గురువులు ఉంటారు. సిద్ధ గురువులని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మనం వాళ్ళని తప్పు పట్టి మనం వెనకేస్తూ వెళ్ళిపోకూడదు. ఎవరెవరి గురు స్థాయిలో వాళ్ళుంటారు. మనం అందరిని స్వీకరిస్తూ వెళ్ళాలి అని చెప్తూ వచ్చారు. సో, సార్‌కి కూడా నేను కూడా సిద్ధులు సంపాదించుకోవాలి. నాకు కూడా సిద్ధులు రావాలి అనేది ప్రతి ఒక్కళ్ళకుంటుంది. బట్ ఎవరు బయట పడమేమో మేబీ. కానీ వంశీ సార్ అనుకున్నారంట నాకు కూడా సిద్ధులు రావాలి. నేను కూడా కోరుకొని అని చెప్పేసి మహావతార్ బాబాజీని అడిగారట. ధ్యానంలో కూర్చొని. నాకు కూడా సిద్ధులు రావాలి బాబాజీ నాకు కూడా ఇవ్వండి అని. బాబాజీ అప్పుడు చెప్పారట. హ్మ్. అస్సలై అన్నింటికంటే అన్ని సిద్ధులలో కంటే కూడా అన్ని సిద్ధులు ప్రాప్తించడం కంటే కూడా అతి గొప్పదైన ఒక సిద్ధి ఉంది. అదేంటంటే ప్రేమ అని చెప్పారు. ప్రేమ తత్వంతో ఉండటం. ప్రేమకు మించిన సిద్ధులనేవే లేవట. అంటే ఏ సిద్ధి సంపాదించుకున్నా ఫిజికల్‌కి మళ్ళీ ముడిపడే వస్తుంది. కదా! ఆత్మ ఎదుగుదల కంటూ ఉండదు. మనం సోల్ పరంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది అవ్వదు అది. నాకది అర్థమయ్యింది వంశీ సార్ చెప్పినప్పుడు. సో, మనం ఎదగాలి చెయ్యాలనంటే, ప్రేమకి ప్రతిరూపమే భగవంతుడని అనేటప్పుడు, మనం భగవంతుడిగా తయారవ్వాలని అనుకున్నప్పుడు, మరి ప్రేమనే కదా! మనం ప్రేమ తత్వంతోనే కదా ఉండాలి. ప్రేమతోనే కదా మనం కూడా ముందుకు వెళ్ళాలి. సో, నాకు చాలా అర్థమైంది ఆ రోజు. సార్ నా కొరకు కూడా చెప్పారు. మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఫ్రెండ్స్ నేనెందుకు చెప్తున్నాను ఇది అనంటే, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మనల్ని మనం చెక్ చేసుకుంటూ రావాలని మనం ఎప్పుడైతే అనుకుంటుంటామో, చెక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడున్నాం, మనం వెళ్తున్న దారి కరెక్టేనా? ప్రతి సెకండ్ అదైతే టెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వెళ్తున్న దారి కరెక్టేనా? వెళ్తున్నాం. ఎందుకంటే మనతో పాటు ఇంకొక 10 మందిని మనం తీసుకెళ్తున్నాం కాబట్టి. మనం ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి, ఆ చెకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు తర్వాత తెలిసొచ్చింది.
సో మనం ఎక్కడ ఉన్నామని ఆటోమేటిక్ గా మన అనాలిసిస్ లోనే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇది మీతో ఈరోజు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నందుకు కూడా థ్యాంక్ యూ. ఈ మాటలకి అంతు అనేది ఉండదు. ఈ రోజు అంతా కూర్చొని మాట్లాడినా కూడా తనివి తీరదు. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? హ్యాండ్ రైజ్ చేయలేదక్క, క్లాప్స్ చేశారు. ఓకే ఓకే. ఇందాక వీరమ్మత్త మాట్లాడుతున్నారు మరి. ఓకే. ఎవరు? అదే వీరమ్మత్త వీరకుమారి ఆమె జాయిన్ అయిందా విజయవాడ, మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది. ఓకే. Thank you. ఆ, అవునక్క, నాకు మేడం కూడా కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేకపోయినా ఈ సెషన్ లో ఉండి. వెళ్ళిపోయారు. ఓకే. Yes. మా మదర్ ఉన్నారు ఇందు, ఇంకొకసారి పిలవండి. తను ఇందాక అన్మ్యూట్ చేసుకోలేకపోయారు, ఇంకా లైన్ ఉన్నారు. అమ్మా లక్ష్మీదేవి అమ్మ గారు మాట్లాడండి. అంటే వాళ్ళు బాగా చెప్తున్నారు అంతే, బాగా నేర్చుకున్నారు, బాగున్నారు. ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటది ఇందు? అంతే కదండి అమ్మా. అంతే కదమ్మా, పిల్లలు ఎదుగుతుంటే పెద్దవాళ్ళకి ఆనందమే కదా నాన్న. ఖచ్చితంగా. అంతే. మేము మిమ్మల్ని ఈ వయసులో ఇలాగే ఆనంద పెట్టాలి, సంతోష పెట్టాలి. నేను అంటాను, ఎక్కడో మీరు పోయాకనో మీరు విలువలు తెలుసుకోవడం కాదు, మీరు ఉన్నప్పుడే మీ విలువ మేము తెలుసుకొని మిమ్మల్ని మేమంటూ సంతోష పెట్టాము చూడండి. మీకు తర్వాత కూడా మేము సేవలు చేసేది ఎక్కడుంటుందో తెలియదు, మీ మనసు సంతోష పెడుతున్నాం చూడండి. అది మాకు చాలా ఉపయోగపడుతుంది కూడా మా జీవితాల్లో, మేము ఎదగడానికి కూడా ఇంకా ముందు, మా పిల్లలకి ఇంకా మేము ముందు నేర్పించడానికి. అదే ఒక సేవ. అదే ఒక సేవ. నిజంగా అండి అనుకుంటున్నాం కదా. జీవహింస నేను వెళ్ళి కత్తితో వాళ్ళకి నరకాల్సిన అవసరం లేదు. నేను ఒక మాటతో ప్రేమతో మిమ్మల్ని దగ్గర తీసుకొని అమ్మా నేను పిలిచానంటే కనుక అదే సంతోషం. మేము ఎదిగాం ఇలాగని మీకు చూపించామంటే కూడా మీకు అదే సంతోషం. సో హ్యాపీ. అలాంటి సేవ చేసుకునే అవకాశం కూడా రాదు ఇందు దీంట్లో ఉంటే. ఏదైతే ఫిజికల్ గా సేవ చేస్తారో అది రాదు. ఎందుకంటే ఈ ప్రేమ తత్వంతో ఉంటే పిల్లలు ఇంత బాగా ఎదుగుతూ ఉంటే పేరెంట్స్ కి ఆ సంతోషంలో ఏది కూడా రాదు. ఏ మందులు అక్కర్లేదు, ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ రోగం రాదు వాళ్ళకు. మరి ఇది ఆధ్యాత్మిక సేవ. అది ఎగ్జాక్ట్. ఆధ్యాత్మిక సేవ ఎక్కడైతే ఉంటదో అప్పుడు స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళకి భౌతికత్వంలో ఏ సేవ అక్కర్లేదు. ఇంకా వాళ్ళే ఒకరికి సేవ చేసేలాగా ఉంటారు. ఫిజికల్ గా కాకపోయినా కానీ వాళ్ళు పిల్లలకి పని పెట్టకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా ఉంటారు. ఇవన్నీ స్పిరిచువల్ టాబ్లెట్లు అన్నమాట. సార్ న్యూటన్ సార్ చెప్పారా ఆంటీ, మొన్ననే రీసెంట్ గా వీడియో విన్నాను. ఆధ్యాత్మిక సేవ అనేది ఉత్తమమైనది, ఉన్నతమైనది, శిఖరాగ్రమైనదంట ఆధ్యాత్మికత సేవ అని చెప్పేసి. అవును. అందుకే నేను ఆ కొటేషన్ పెట్టేశాను అనమాట మన కేస్ సెంటర్ లో. ఇంకా ఎవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? లేదంటే ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి. మరి సూపర్. చాలా జ్ఞానవంతంగా గడిచిన ఈ సెషన్ కి ఈ రోజుతో ఇంతటితో ముగింపు పలుకుతూ, ఎవరు కూడా మర్చిపోద్దు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. ఇంకెవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఈ వీడియోలు అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎన్నో జీవితాలని మారుస్తుంది కాబట్టి ఇంతటి జ్ఞానవంతమైన వీడియో కాబట్టి షేర్ చేయాలి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఎందుకంటే మరిన్ని ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ మీకు అందివ్వబడాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ ఇందు గారు. థ్యాంక్ యూ ఇందు. కంగ్రాట్స్ జ్యోతి. థ్యాంక్ యూ పిన్ని.